మనం స్వామివారి లీలలు స్మరించుకుంటూ ఎంత అద్భుతమైన లీలలు అంటే మన ఊహకు కూడా అందవన్నమాట. అదే జన్మలో మళ్ళీ మృత్యువు వచ్చిన తర్వాత కూడా రామచంద్రారెడ్డి గారికి ఆయన మళ్ళీ స్వామి ఎలా మళ్ళీ పునర్జన్మించారు అదే జీవితంలో. మనం శ్రీ గురు చేతిలో చూసినటువంటి 30 సంవత్సరాలు తర్వాత జన్మలోంచి తీసుకొచ్చి ఈ జన్మలో స్వామి ఇచ్చినట్టు సావిత్రి భర్తకి, అలాగే ఈ రామచంద్రారెడ్డి గారికి కూడా అటువంటి అనుభవాన్నే మనం చూసాం. చివరి దశలో ఉన్నారు స్వామి కూడా, ఇంకా అవతారం చాలించడానికి ముందది. అలాంటి సమయంలో ఇతను పూర్తిగా అనారోగ్యంలో ఉండి తన పనులు కూడా తను చేసుకోలేక మంచంలో ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇక స్వామి కూడా ఆరోగ్యం బాగాలేదని విశ్రాంతి కోసం హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు స్వామి ఇక్కడికి వచ్చారని తెలిసింది, కానీ కదలలేని స్థితి, తను బాధపడుతూ ఉన్నాడు. అందుకని ఎంతగా బాధపడుతూ ఉంటే స్వామిని కదిలించి స్వామి ఒకరోజు అటువంటి స్థితిలో కూడా మనం అక్కడికి వెళ్ళి చూడటానికి వెళ్దామన్నారట. స్వామి అతని పైన 2వ అంతస్తులో ఉన్నారు, మీ ఆరోగ్య రీత్యా ఇప్పుడు మెట్లెక్కకూడదు, పైగా ఎంత ఇబ్బందిలో ఉన్నారు అంటే, అయితే మనం ఎదిరించి చూద్దాం అన్నారు. కానీ వెళ్ళలేదు. అయితే ఆయన మనకి రూపంగానే వెళ్ళక్కర్లా, ఆయన సంకల్పమే వెళ్ళినట్లు ఏ రూపంలోనైనా. తర్వాత కొద్ది రోజులకే అతనికి విపరీతంగా ఒకరోజు శ్వాస ఆగని స్థితిలో, ఇక శ్వాస ఆడక అందక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మళ్ళీ సడన్గా అది కొంచెంసేపటికి మెరుగైందట. అదే సమయంలో స్వామి యొక్క శ్వాస ఎంతో ఇబ్బంది పడి స్వామి అంటే ఇక్కడ ఇతని యొక్క స్థితిని స్వామి తీసుకొని ఆయన అనుభవించి ఇతనికి నయం చేశారు. కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురయ్యి ఈసారి ఆయన యాక్చువల్గా ప్రాణమే పోయింది. కానీ తన భార్యకి ఎంత నమ్మకం అంటే స్వామివారి యొక్క విభూతి అంతా చల్లి అలానే ఉంటే 4-5 గంటల తర్వాత ఆయన మళ్ళీ పునర్జన్మతోటి లేచి స్వామి స్వామి అని స్వామీజీ అంటూ అట్లా అంటే అరుస్తూ లేచాడట. అంటే ఎప్పుడు ఎట్లా, పైగా అక్కడి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతూ ఉన్నాయట ఆవిడికి. అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తూ ఉన్నారు, నేను యాక్చువల్గా అట్లా మరణించిన తర్వాత నా దేహం నుంచి విడివడి నేను ఆత్మగా చూస్తూ ఉన్నాను. ఆ రూమ్లో ఉన్న బంధువులందరూ చేసే హడావిడి, హంగామా, గోల, ఏడుపు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాను. కానీ ఆ సమయంలో స్వామీజీ వచ్చారు. స్వామీజీ వచ్చి ఏదైతే మంచం మీద శరీరం ఉందో దాని చుట్టూ తిరిగారట. ఇదంతా స్వప్నంలో జరుగుతుంది, కానీ అంటే ఇతనికి ఒక స్థితిలో జరుగుతుంది, స్వప్నం అనకూడదు, అతనికి ప్రాణం పోయింది, ఆ స్థితిలో జరుగుతూ ఉంది. కానీ స్వామి అక్కడ లేచి సడన్గా ఆయన మంచం చుట్టూ తిరుగుతూ ఉన్నారట. అంటే ఎక్కడి నుంచి అయినా స్వామి ఎటువంటి రక్షణ, పైగా ఇతను మరణించిన తర్వాత కూడా మళ్ళీ స్వామి అక్కడ అలా తిరిగిన తర్వాత ఇతనికి తెల్లవారుజామున 5 గంటలకి అట్లా స్వామీజీ అంటే ఏంటి, అక్కడ ప్రాణం వచ్చింది, ఆయన చూస్తూ ఉన్నాడు కదా ఆత్మగా ఉండి. ఇదంతా ఆయన మంచం చుట్టూ తిరుగుతూ వచ్చినటువంటి యమభటుల్లో ఎవరినో ఆయన నిలువరిస్తూ ఉన్నారు అని అతనికి అర్థమవుతూ ఉందట. అయిన తర్వాత లేచి స్వామి పాదాలు పట్టుకుంటూ ఉన్నప్పుడే ఇంకా మెలకువ వచ్చింది, అంటే మళ్ళీ ప్రాణం వచ్చింది. లేచి స్వామి అని అంటూ అప్పుడు అంటే ఆయన ఆ స్థితిలో అక్కడ స్వామి పాదాల మీద పడుతున్నది, ఇక్కడ మెలకువలోకి వస్తున్నది ఒకటే సందర్భం అనమాట. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు స్వామి హైదరాబాద్లోనే అక్కడ ఉండి ఆయన మంచం చుట్టూ తిరుగుతూ ఎప్పుడు చేశారనేది తర్వాత తెలిసిందనమాట. అయితే స్వామిని తను వెంటనే దర్శించలేకపోయాడు, కానీ ఆరోగ్యరీత్యా స్వామి సమాధి అనంతరం స్వామివారి ఇప్పటి ఆ పంచలోహ విగ్రహాన్ని స్వామివారికి సమర్పించుకునే అదృష్టం ఇతనికి దక్కిందనమాట. అంటే ఎంత అద్భుతమో, మనకి ఊహకే అందం, సాధ్యమేనా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని గురువు ఏమైనా చేస్తారు, అంటే గురుకృప ఒకసారి లభించిన తర్వాత ఏదైనా సాధ్యమే. అలానే జయంతి విశ్వేశ్వరరావు గారి గురించి మనం స్మరించుకున్నాం. ఆయన కూడా హిమాలయాల్లో గొప్ప సాధనలో ఉండి తాను ఏ ఆశ్రమంలో అయితే ఉన్నారో దానికి అధికారి కావాలి, అధికారి పీఠాన్ని కాంక్షించినందుకు గాను ఈ జన్మలో అంటే అక్కడి నుంచి పడిపోయి, అంటే ఎంత సాధన చేస్తూ ఇందాక బాబా చెప్పినట్టుగా ఆధ్యాత్మిక దీనిలో మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయాలని. ఏ ఒక్క రాగద్వేషాలు, అందుకే మాస్టర్ గారు చెప్తున్నారు మరణంతో ఆ రాగద్వేషాలు రాకుండా చూసుకోవాలి మనం అని. కానీ తాను ఏ ఆశ్రమంలో అయితే ఉండి సేవ చేసుకుంటూ ఉన్నారో, సాధన చేస్తూ ఉన్నారో దానికి అధికారి కావాలని కాంక్షించినందుకు గాను ఆయన మళ్ళీ అక్కడి నుంచి మామూలు స్థాయిలోకి వచ్చి ఈ రాజమండ్రిలో ఒక వ్యక్తిగా జన్మించవలసి వచ్చిందనమాట. అయినప్పటికీ కూడా ఆయన యోగ సాధన కొనసాగుతూనే ఉండటం వల్ల స్వామివారితోటి వీళ్ళతోటి స్మరించినంత మాత్రానే స్వామి ప్రసన్నమయ్యి
అక్కడే ప్రకటమయ్యేంతగా అతనికి జరుగుతూ ఉండేదట. అలాంటిది వాళ్ళు ఒకసారి ఈ భద్రాచలం వెళ్ళి రాములవారి దర్శనం చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి ఒక్కసారిగా అపాయం అని వినపడిందట. వినపడి కానీ ఇక్కడ ఏం అపాయం ఏమీ లేదే అనుకొని సరే ఎందుకైనా మంచిదని అక్కడి నుంచి హడావిడిగా రాజమండ్రి వచ్చేసారట. వచ్చేసి డాక్టర్ చెకప్ చేస్తే ఆవిడకి హార్ట్ కండిషన్ బాగా సీరియస్గా ఉంది, ఇక బ్రతకడం కష్టం, మీరు పిలిపించుకోండి అన్నారట. అయిన తర్వాత ఆ రోజు ఇంకా ఆయన అక్కడే కూర్చొని స్వామిని స్మరిస్తూ ధ్యానం చేస్తే స్వామి ప్రకటమయ్యారట ఆయన ముందు. ఏంటి సంగతి అన్నారట. స్వామి మరి ఏదో చేయండి, 10 సంవత్సరాలు పెంచండి అన్నారట. అంటే కాదు 5 సంవత్సరాలు ఇస్తా అన్నారట. స్వామి 5 అయితే ఎట్లా, నేను 2 సంవత్సరాలు రిటైర్ అవుతాను, ఆ తర్వాత 3 ఏళ్ళైనా కనీసం 10 చేయండి అన్నారట. స్వామి నవ్వారు కానీ ఏం చెప్పకపోయేసరికి అర్థమైపోయింది స్వామి పెంచట్లేదు ఇంకా ఆయుష్ అని. అందుకని స్వామి నేను 10 అడిగాను, మీరు 5 ఇస్తారని మధ్య మార్గంగా పోయి కనీసం 7 అయినా చేయండి అన్నారట. ఇంకా స్వామి నవ్వుతూ అంతర్ధానం అయిపోయారు. అయిపోయిన తర్వాత ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్టుగా ఇక ఆవిడ బ్రతకడం కష్టం, అసలు ఇంకా ఇంపాసిబుల్ అనుకొని అందరినీ పిలుచుకోండి అని చెప్పినటువంటిది ఆవిడ మామూలుగా నార్మల్గా లేచేసరికి, అంటే మానవుడు ఏదో చదువుకొని మేము డాక్టర్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు రిపేర్ వర్క్ చేయగలరు తప్పించి దాన్ని క్రియేటివ్ వర్క్ చేయలేరు. భగవంతుడు ఇప్పటివరకు మరి ఎంతమంది డాక్టర్లు ఒక రక్తపు చుక్కను తయారు చేశారంటారు మాస్టర్ గారు. ఇంత విజ్ఞానవంతులు ఇప్పటివరకు ఒక్క రక్తపు చుక్కను తయారు చేయలేరు. కానీ భగవంతుడి యొక్క సృష్టి ఎట్లా ఉంది, మనం ఏం తిన్నా కానీ రక్తమే జనరేట్ అవుతుంది. మిషన్లో వేస్తే మానవుడు చేసిన మిషన్లో జ్యూస్ వస్తుంది, మనలో వేస్తే అదే రక్తం వస్తుంది. అంటే చూడండి గమ్మత్, ఏం వేసినా కానీ బ్రెడ్ వేసినా రక్తమే చేస్తుంది, ఇంకో పండు వేసినా చేస్తుంది, అన్నం వేసినా చేస్తుంది. అట్లా వాళ్ళ ఆశ్చర్యానికి ఆవిడ లేచి నార్మల్గా ఉందట. కొద్ది సంవత్సరాలు ఇక స్వామీజీ ఇచ్చిన సమయం 7 సంవత్సరాలు దగ్గరికి వస్తున్న సమయంలో వీళ్ళు వెళ్ళి ఎలాగైనా సరే స్వామి దగ్గరే ఉండి ఆశ్రమంలో ఉండి అనుగ్రహం పొందాలనుకున్నారట. స్వామీజీ మేము చివరిలాగా వచ్చి అక్కడ ఉంటామంటే స్వామి అలాగే రండి అన్నారట. ఆయన తెలియకపోతే కదా. కానీ చివరి క్షణాల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళలేక కాశీ వెళ్ళవలసి వచ్చి అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి అక్కడ ఘాట్లో ఎక్కడో స్నానం చేసి అక్కడ ఒక మహాత్ముడి సమాధి ఉంటే ఆ సమాధి దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ సడన్గా బాగోనట్టుగా అయిపోయి పడిపోయేసరికి లేచి చెక్ చేస్తే అక్కడ ఏం లేదని చెప్పి తీసుకొని ఇంటికి వచ్చారట. అంటే అక్కడ కాశీలోనే వచ్చేసరికి ఆ రోజు సాయంత్రానికి ఆవిడ ప్రశాంతంగా కన్నుమూశారు. అక్కడ ఎంతోమంది స్వామీజీని సేవించుకున్న వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఈవిడ వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మంత్రం కూడా గుర్తురాలేదంట. అందరూ గొప్ప సాధకులు, ఒక్క గురునామం తప్పితే ఇంకేం గుర్తురాలేదట. దాంతో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముగించారు. అంటే వీళ్ళు సంకల్పంతో అక్కడ ఉండాలనుకున్నా కానీ నిర్ణయించేది ఆయన పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ అట్లాగే ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. స్వామి 10 సంవత్సరాలు కావాలని అడిగారట. అంటే ఆ వచ్చే జన్మలోంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనం గురుచేతుల్లో వింటూ ఉంటే అక్కడ వాళ్ళే చదువుకున్న వాళ్ళకే నమ్మకం లేకపోయింది. అంటే ఒకసారి బ్రహ్మరాత రాసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం సాధ్యమా అని శ్రీగురునే ప్రశ్నించాడు అతను. కానీ ఇక్కడ స్వామి అదే అనుభవాన్ని మళ్ళీ ఇక్కడ భక్తులకి ఇస్తున్నారు. అంటే ఈ రోజుకి కూడా మహాత్ములు ఎలాంటి అనుభవాలు మనకి గురుచేతిలో చెప్పబడినటువంటివి అటువంటివి కూడా చేసి చూపిస్తూ ఉన్నారనమాట. అంటే కేవలం భక్తులపై కరుణతోటే. అలాగే మొదటిసారి స్వామీజీ దర్శనానికి వెళ్తున్న బిఆర్కే గారి కుటుంబ సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు కూడా ఈరోజు స్వామీజీ కొత్తగా వచ్చినప్పుడు అక్కడ ఆశ్రమంలో మొదటిసారి జయంతి కార్యక్రమం చేస్తూ అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటే బిఆర్కే గారేమో వచ్చేటప్పుడు 2 సంచులు కూరగాయలు తీసుకొని వెళ్దాం ఆశ్రమానికి అని తీసుకురమ్మన్నారట. పాప అతను సైకిల్ దొక్కుంటూ వస్తుంటే ఆ సైకిల్ డౌన్లో అంటే త్వరగా వెళ్ళిపోవాలని బాగా స్పీడ్లో డౌన్లో దొక్కుతూ ఉంటే వెనక నుంచేమో ఒకలా వెహికల్, ఇటు నుంచి ఎదురు వెహికల్ వచ్చి పక్కనేమో చెరువు ఉందట. అంటే ఎట్లా అయినా కానీ ప్రమాదమే. అలాంటి సమయంలో ఏదైతే గట్టిగా బ్రేక్ వేస్తే ఆ బ్రేకులు దిగిపోయాయి. అంటే బాగా సైకిల్ మీద లోడ్ ఉండి ఆ ముందు హ్యాండిల్ మీద ఇవన్నీ ఉండేసరికి ఆ సైకిల్ బ్రేకులు కూడా తగ్గిపోయాయట. ఇక కష్టం. ఎదురు నుంచేమో వేరే వెహికల్ని ఓవర్టేక్ చేసి ఇంకో వెహికల్ ఎదురుగా వస్తుంది, పెద్ద వెహికల్. ఏమైపోతుందా అనే క్షణంలో ఎవరో పట్టుకొని ఆపినట్టుగా సైకిల్ 1 ఇంచు కూడా కదలకుండా ఆగిపోయిందట. అంటే అంత డౌన్లో స్లోప్లో వెళ్తూ ఉన్నది కూడా స్పీడ్గా ఎవరో పట్టుకొని ఆపేసినట్టుగా ఆగిపోయిందట. ఆగిపోయి ఆ గండం నుంచి బయటపడి ఆ ఆనందంలో ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఎవరు కనపడలేదు. ఇక అర్థం కాని ఇదిలో ఆ రోజు ఇంకా సాయంత్రం బస్ ఎక్కి
ఉదయం స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటూ ఉంటే స్వామీజీ ఇతని మొహంలోకి ఇలా కళ్ళు పెట్టి చూశారట. ఆయన చూసి నవ్విన నవ్వులోనే ఈ జీవితానికి మళ్ళీ కారకులు ఆయనే, అంటే నిన్న అంతటి ప్రమాదం నుండి రక్షించింది ఆయనే. అమ్మో నేనేదో బీఆర్కే గారి జీవిత సామాన్య సాధువు అనుకున్నాను, కానీ కాదని ఆయన అనుభవం తెలియజేస్తూ ఉంది అని స్వామి నవ్విన నవ్వులో నుంచి అంత అర్థమైపోతుంది ఆయన్ని రక్షించింది కూడా ఆయనే అని. అట్లా అందరికీ అటువంటి ప్రమాదాల నుంచి కూడా, అంటే గురుకృప అనేది కనుక పొందగలిగితే, గురువు యొక్క అనుగ్రహం పొందగలిగితే, ఆయన అంటారు ఏది దుర్లభం కాదు, గురుకృప పొందిన తర్వాత ఏది దుర్లభం కాదు శివ అని రాకాడి బాబా వారు అంటూ ఉండేవారట స్వామితోటి. కానీ ఇవన్నీ కూడా స్వామివారి లీలలో ఎంత అద్భుతంగానో ప్రకటమవుతూ ఉన్నాయి. అలాగే స్వామివారు ఒక వినాయక చవితికి హైదరాబాద్ వచ్చినప్పుడు కేబీ విజయ్ గారింటికి వాళ్ళతో పాటు మిగిలిన మిత్రులను తీసుకొని ఆ పత్రి తీసుకొద్దామని పూజకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రాణిగంజ్ ఏరియాలో కరెక్ట్గా సికింద్రాబాద్ రాణిగంజ్ సెకండ్ ఒక డబుల్ డెక్కర్ బస్సు వచ్చి వీళ్ళని ఆ సైకిల్ మీద వెళ్తుంటే ధన్మని వెళ్ళి కొట్టుకున్నారంటే పడ్డారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇతనేమో చూస్తూ ఉన్నాడు, మిగిలిన మిత్రులు రమణయ్య వీళ్ళేమో పడిపోయారు. కానీ ఆ డబుల్ డెక్కర్ బస్కి ఇతని పడిన మధ్యలో స్వామీజీ నుంచొని గడ్డం సవరించుకుంటూ ఉన్నారట. అంటే అతని జరగాల్సినటువంటి తీవ్రమైన ప్రమాదం నుంచి ఆ డబుల్ డెక్కర్ బస్ ఏమో సడన్గా ఏదో బ్రేక్ వేసినట్టు, ఇందాక మనం అనుకుంటే సైకిల్ అయితే ఎట్లా ఆగిపోయిందో అట్లానే ఆగిపోయిందట. ఇక్కడి నుంచి ఈ సైకిల్ మీద వెనక్కి కూర్చున్నటువంటి ఈయన మాత్రం స్వామీజీని చూశారట ఆశ్చర్యకరంగా. కొద్ది క్షణాల్లో మళ్ళీ స్వామి అంతర్ధానం అయిపోయారు. వాళ్ళు లేచి ఆనందంలో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకేం అర్థం కాల. ఆ పక్క గదిలోంచి విఠలరావు గారు వచ్చి రాగానే స్వామీజీ అన్నారట, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అన్నారట. అంటే తను అడిగారు, గురువు ఎక్కడున్నా కానీ శిష్యుడిని ఆపదలో ఉన్నప్పుడు రక్షించగలరా అంటే దానికి స్వామి చెప్తూ ఉన్నారు. అందుకని మనం బాబా చరిత్రలో చూసే లీలలన్నీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు బాబా నా వల్ల కాదు, ఇక నీళ్ళు లేక ఒక్క అడుగు కూడా వేయలేని అంటున్నాడు. ఇక్కడే కూర్చొని ఉంటున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇదిగో నువ్వు కూర్చున్న దానికి కిందే ఉంది అంటున్నారు. ఎంత ఆశ్చర్యం! అరే నేను ఇంతకాలం ఇక్కడ తిరుగుతూ ఉన్నానేమో, నాకు ఇక్కడ నీరు ఉన్నట్టే తెలియదే, నాకు కాకపోతే వేరే వాళ్ళకేం తెలియాలి కదా. ఇంత గుట్ట మీద ఎడారి ప్రాంతంలో నీరు ఎట్లా ఉంటుంది, ఆ నీరు కూడా ఎట్లా ఉందట అంటే ఒక దోశలే వస్తాయట, ఒక 2 దోశలు తీసుకుంటే మళ్ళీ వస్తాయి, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వస్తాయి. అంటే ఎంత అద్భుతం! అట్లా స్వామి వాళ్ళకి అంటే ఒకసారి మనం గురువుకి శరణాగతి చెంది అనుగ్రహం పొందితే ఆయన ఎక్కడున్నా కానీ ఆయన గమనిస్తూనే ఉంటారు మనని, అన్ని రకాలుగా ఆ రక్షణ లభిస్తూనే ఉంటుంది. సుధాకర్ స్వామి గారని ఒక డాక్టర్ ఉండేవారట. వారు ఒకసారి వెలుటూరులో ఉంటూ వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు చూడటానికి అని వెళ్ళటానికి బయలుదేరారట. కానీ ఇంటి దగ్గర భార్య ఒక్కతే ఉంది. మరి ఆయన ఊరిళ్ళ వాళ్ళ అమ్మగారి కోసం ఊరెళ్తే ఇక్కడ పాపం ఒక్కతే ఉంటుంది ఎట్లా అని చెప్పి పక్కింట్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ్ని తోడుగా ఉండండి అని చెప్పి తోడుగా ఉండని చెప్పి వాడిని అడిగి ఒప్పించారట. ఒప్పించి సరే ఆవిడ వచ్చి ఉంటారు అని చెప్పి ఈయన వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి బయలుదేరారట. సరే ఈవిడేమో ఈయన సుధాకర్ గారి భార్య ఏమో ఆవిడ పెద్ద ఆవిడ వస్తుంది తోడుగా అనుకుని వెయిట్ చేస్తూ ఉంటే బాగా లేట్ అవుతున్నా కానీ రాత్రి అవుతున్నా కానీ రాలేదట. సరే వెళ్ళి ఆవిడని పిలుద్దామని చెప్పి పక్కనిల్లే కదా, అందుకని వెళ్ళి పిలుద్దామని ఆ వాకిల్ దగ్గరికి వచ్చి డోర్ తీయగానే ఒక పాము కాటేసిందట. చూడండి గమ్మత్తు. కాటేయగానే మనమైతే అమ్మో అనో ఏదో అరిచేవాళ్ళం భయం అని, కానీ ఆవిడ స్వామీజీ అని అరిచిందట. స్వామీజీని అరిస్తే స్వామి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారట. వేరే జగిత్యాల్లోనే ఎక్కడో ఉన్నారు, ఇది జరిగిందేమో వేరే ఊర్లో, స్వామీజీ ఇంకెక్కడో వేరే ఊర్లో కూర్చొని ఉన్నారట. మాట్లాడుతూ ఒక క్షణం కామైపోయారట స్వామి. ఏంటి స్వామి కామైపోయారంటే పాపం తనకి అక్కడ పాము కరిచింది, తోడెవరు లేరు అని ఒక క్షణం ఇలా సడన్గా అట్లా కామైపోయారట. మరుక్షణం ఒక రివ్వున ఆయన అక్కడికి వెళ్ళారా అన్నట్టుగా ఆవిడ ముందు ఒక ఆవిడ రూపంలో వచ్చి ఆవిడకి ఒక మంది ఇచ్చి, అమ్మ ఈ మందు రాసుకో తగ్గిపోతుంది అని చెప్పి స్వామీజీ ఆవిడకి మంది ఇచ్చి ఆ రూపంలో వెంటనే మళ్ళీ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారట. ఆ మందు వాడిన తర్వాత ఆవిడకి ఏ ఇబ్బంది లేకుండా తగ్గిపోయింది. అంటే మనం మనసులో ఎన్ని పెట్టుకుంటామో అదే బయటకు వస్తుంది.
మనం మామూలప్పుడు మనం ఎన్నిసార్లు నామం అనుకుంటూ ఉన్నా లోతులో మనకి మనసు లోతుల్లో అది గుర్తులేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ఏమనుకుంటాం అదే వస్తుంది. అయ్యో అబ్బో అనో లేకపోతే నొప్పి ఉంటే ఇంకేదో వస్తుంది. కానీ పాము కరిచిన స్వామీజీ అని అరిచే స్థాయిలో మనకి రావాలంటే అటువంటి భక్తి లోపల మనకి అది లోపల నుంచి రావాలి, బయట నుంచి మనం తెచ్చిపెట్టుకుంటే రాదు. అంటే మన ఉనికికి ఆయనే కారణం, మనకి ఆయన తప్పితే ఇంకేం అక్కర్లేదు అని అనుకుంటున్నప్పుడే మనకు వస్తే తప్పించి, అంటే అట్లాంటిది లోపల మనకి గురువు యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత, లేకపోతే ఏమవుతుందంటే భయంలో వస్తుంది. అందుకని అది సహజం అయ్యేట్టుగా ఉండాలన్నమాట. కానీ చూడండి, ఎక్కడ స్వామి కూర్చున్నారు, జగిత్యాలోనే అక్కడ కూర్చున్నారట, ఇక్కడేమో వెలుగురు, ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఎక్కడ జరుగుతోంది ఈ సంఘటన. ఆ పాము కరవగానే స్వామీజీ అని కానీ, అయ్యో అక్కడ ఎవరు లేరు పాపం, తనకి పాము కరిచింది, మరి ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా అని అలా అన్నారట. టక్కన అక్కడ మళ్ళీ ఆయనే ఒక రూపంలో ప్రకటమయ్యి, ఇదిగో మా మందు రాసుకో అని చెప్పి ఆయన ఒక మందు ఇచ్చారట. ఆ మందు ఇచ్చిన తర్వాత ఆ మందు వాడితే ఆ పాము కరిచిన విషయం కూడా తను ఏం చేయకుండా తను రక్షింపబడింది. అంటే తర్వాత నాకు తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యం చూడండి, అద్భుతంలో అద్భుతం అనమాట. అంటే ఇవన్నీ కూడా అంతే, ఏ లీలకైనా తీసుకున్నా ఆయన సర్వజ్ఞత్వం, ఆయన అపార కరుణ, శిష్యుడు ఎక్కడ తలుచుకున్నా కానీ, భక్తులు ఆయన ఎక్కడ కూర్చున్నా కానీ, ఈ రోజుకి కూడా స్వామీజీ దేహంతో ఉన్నప్పుడు ఎంతో, ఇప్పుడు దేహంతోనే పరిమితం అనుకుంటే ఆయన అక్కడే ఉండి చేయాలి ఆ పని, కానీ ఎక్కడ కూర్చొని ఏదో చేస్తూ ఉన్నారు, ఎక్కడో భక్తులతో మాట్లాడుతూ ఉన్న, వేరే ఊర్లో ఎక్కడో ఆవిడ పాడే కీర్తన వింటూ ఉన్నారు, ఒక క్షణం ఆయన అక్కడికి వెళ్ళొస్తున్నాను అంటున్నారు. అంటే అక్కడ ఎంత భక్తి భావంతో ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, ఎలా పిలుస్తూ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆయన పలుకుతూ ఉన్నారు అనమాట. స్వామి అంటూ ఉండేవారట, ఇంట్లో దొంగ దూరాడు, వాడిని పట్టుకోవాలంటే అన్ని ద్వారాలు మూసేయాలంటూ ఉండేవారట. బాబానే ఎట్లా చెప్తారో మనకి, అంటే మనలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, మనలో ఉన్న మాస్టర్ గారు అంటారు, మనలో ఉన్న అవలక్షణాన్ని గమనిస్తూ ఉంటేనే కానీ అది పట్టుబడదట. ఓ నాకు ఇలా మీరు వస్తే ఇలా మాట్లాడతాను, ఇలా వస్తే ఇలా చేస్తాను అని మనం వచ్చినప్పుడే. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్తారు, ఎవరన్నా ఒక అమాయకుడు ఉన్నాడంట, వాడు నవ్వినప్పుడల్లా నోరంతా తెరిచి వికృతంగా నవ్వేవాడట. పాపం వాడి అమాయకుడు, పల్లెటూరు వాడు, ఏదో ఇక్కడంటే మనకి సివిలైజ్డ్గా మనం అనుకునే సివిలైజేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇక్కడ నవ్వుతుంటే ఎవరు నీ దుంపదగా అట్లా నవ్వుతా వెంటనే నోరంతా కనపడుతుంది అన్నారట. వాడిని రెండోసారి నవ్వాలంటే ఇప్పుడు ఏం చేస్తాడు, అమ్మో అంటే వాడికి ఎంత మంచి ఆనందంగా నవ్వాలనుకున్నా, ఎలాంటి సన్నివేశం వచ్చినా కానీ వాడి మీద వాడు చెక్ పెట్టుకుంటాడు, అమ్మో నేను నవ్వితే వికృతంగా బయటికి కనపడుతుందేమో, నోరంతా తెరిచి నవ్వుతున్నానేమో అని. అట్లా ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో, మనలో ఇది ప్రకటన మనలో ఈ బలహీనత ఉందని తెలుసుకుంటే తప్పించి ఆ బలహీనత మీద మనం పనిచేయలేమట. ఆ కోపం వచ్చి నేను అనుకుంటే వస్తే లేకపోతే లేదు అనే స్థితి మంది కాదు, నేను అనుకుంటే రాదులేండి అంటానికి పోదనమాట అది. అట్లా ఏ అవలక్షణమైనా మనలో దాని మీద మనం పని చేస్తే తప్పించి కేవలం దానికి అదే పోతుంది అంటానికి అవకాశమే లేదనమాట. అట్లాగే స్వామి కూడా అంటూ ఉండేవారట, మనలో ఇంట్లో దొంగ దూరాడు, వాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి, అన్ని ద్వారాలు మూసేయాలి అన్నవారట. అంటే అట్లాగే మనలో భగవంతుడు ఉన్నాడు, ఆయన పట్టుకోవాలంటే ఎన్నో మార్గాలు. ఆ మార్గాలు ఏంటంటే పూజ, జపం, ధ్యానం, ఇట్లా ఇన్నివి చేస్తూ ఉంటే ఆయన దేనికో దానికి దొరుకుతాడు అన్నారట. అంటే ఇవన్నీ ద్వారాలు మనం ఒకప్పనే చేయకుండా, మాస్టర్ గారు కూడా చెప్తారు, ఇప్పుడు పారాయణే చేస్తూ ఉన్నారనుకోండి, కొంతమందికి ఏమనిపిస్తుంది, అబ్బాయి ఎన్నిసార్లు చేస్తామండి అనిపిస్తుంది. రోజు మొత్తంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకరోజు చేస్తాం ఏకాహం, ఇంట్రెస్ట్గా వస్తుంది, 2 రోజులు చేస్తాం, 3 రోజులు పెట్టుకున్నామండి, 3 రోజులు చేస్తాం, 4 రోజు ఏమిటి అబ్బా రోజు ఏకాహం చేస్తున్నామండి అనిపిస్తుంది. అంటే అందుకని ఏమంటున్నారు, మనకి ఇంకా అటువంటి స్థితి రానప్పుడు మరీ అట్లా ముద్దుబారిపోకుండా, ఇవాళ పారాయణ చేసాం, రేపు నామం చేసుకోండి, ఇంకోసారి శ్రవణం చేయండి, లేకపోతే ఇంకోసారి పూజ చేయండి, ఇంకోసారి ఆయన మీద కూర్చొని బాబా ముందు కూర్చొని ఆయన రూపాన్ని ధ్యానించండి. ఇట్లా మనస్సుని తిరిగి దానిలోనేనట. అంటే చేసే క్రియ మారుతున్నట్టుగా ఉంటుంది. పారాయణే చేయాలి కూర్చొని అనే కష్టంగా ఉంది, 3 రోజులు చేసాం, ఇవాళ కూర్చొని నామం చేసుకోండి, కొంతసేపు ఆయనకి చక్కగా పూజ చేసుకోండి. అంటే పూజ అంటే ఏంటి, మనం ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను వ్యక్తం చేసుకోవడమే. అటువంటి భక్తిని ఇందాక మనకి చెప్పినట్టు ఇన్ని రూపాల్లో ఉండి సేవ చేస్తున్న మనలో ఉండి కూడా మన ఉనికికి ప్రతి క్రియకి ఆయనే కారణమని మనకు తెలుస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రకటించుకోవడమే. మనకి ఎవరన్నా మేలు చేశారంటే మనం ఎట్లా చేస్తాం వాళ్ళని, ఇప్పుడు బయట మామూలు మనుషులే వచ్చారనుకోండి, వాళ్ళు మనకి ఎప్పుడన్నా మన మంచి వారి మేలు చేసేవాళ్ళైతే వాళ్ళు ఎంత ఇదిగా మనం ఆదరంగా పిలుస్తాం, రండి అని చెప్తాం, వాడు వద్దుటన్న విసిగిస్తాం. మరి ఇన్ని చేస్తూ ఉన్నా కానీ మరి ఆయన మనం చేయకుండా ఎలా ఉంటాం? ఎప్పుడైతే మనం అది గుర్తిస్తామో అప్పుడు అది సహజం అవుతుంది.
అంటే ఆయన పూజించడం కూడా సహజం అవుతుంది. ఎందుకంటే అది మనకి ప్రీతి చేత చెయ్యాలి కాబట్టి ఆయన గౌరవించాలని కాదు, అలా చేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది ఆ ప్రీతి ఏర్పడిన తర్వాత. స్వామీజీ ఎప్పుడన్నా మా ఈ ఆశ్రమం నుంచి ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలల పాటు కొన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళేవారట. మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎన్నోసార్లు. ఆయన తన తపోక్షేత్రానికి, తర్వాత గురుస్థానానికి, అక్కడికి అట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమో తరటిపోతూ ఉంటారు. అమ్మ 2 నెలల రోజులు స్వామి కనపడకపోతే ఇంకేమైనా ఉందా ఆశ్రమంలో, 2 నెలలు కనపడకపోతే ఏమైనా ఉందా అంటే వాళ్ళు అన్నీ వదులుకొని వచ్చింది ఆయన దర్శనం కూడా లేకపోతే ఎట్లా అని మనం తర్వాత చెప్పుకుంటాం. కృష్ణారెడ్డి వీళ్ళ గురించి చెప్పుకుంటే మనకి ఆయన ఇంతే ఆశ్రమంకి వచ్చి అంతా చేసుకున్న తర్వాత స్వామి ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇక కూర్చొని రూమ్లో కూర్చొని ఏడ్చేస్తూ ఉండేవాడట. నేను వచ్చింది నీ దర్శనం కోసం, నీ దగ్గర ఉండాలని అన్నీ చేసావు, మళ్ళీ నువ్వు ఇక్కడ కనపడకపోతే ఎట్లా అని ఏడుస్తూ నిద్రపోతూ ఉంటే, అంటే స్వామి దొరకడానికి ముందు అతను అలానే గురుచిత్ర పారాయణ చేసేవాడు. గురుచిత్ర పారాయణ చేస్తే స్వామి కనపడి మళ్ళీ దగ్గరికి తెప్పించుకున్నారు. ఆశ్రమంలోకి వచ్చాక అంటే ఎట్లాంటివి ఉంటుందంటే, ఒక్క క్షణం మనకు బాబా చెప్తారు కదా, ఒక్క క్షణం నా గురువు మీద నుంచి దృష్టి మరలించినా కానీ అంత కల్లోలంలా ఉంటుంది, తట్టుకోలేని స్థితి. అయ్యో స్వామి, నేను కోరుకుంది మీ దర్శనమే కదా, ఎప్పుడు మీ సన్నిధిలో ఉండాలి కదా, నేను ఇక్కడ ఆశ్రమంలో ఉంటే మళ్ళీ నన్ను ఇక్కడ పెట్టి మీరు ఎక్కడికో వెళ్ళారు అని ఏడుస్తూ ఉండేవాడట తట్టుకోలేక. ఆ ఆఫీస్ రూమ్లో కూర్చొని స్వామి మధ్యరాత్రిలో లైట్ వెలుగుతూ ఉండేదంట. టక్కని సడన్గా లైట్ వెలిగేదంట, చూస్తే స్వామి నుంచొని ఉండేవారట. కానీ స్వామి ఎక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఎక్కడ ఉండేవారు, ఇతని కోసం మళ్ళీ ఇక్కడ కనపడేవారు. అంటే ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతమైన నీళ్ళు అనమాట అవన్నీ కూడా. అట్లా స్వామి ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ అక్కడ ఉండే భక్తులకి వెలితిగా ఉండేది. కొంతమంది మనం కారం కృష్ణమూర్తి లాంటి వాళ్ళు స్వామి యొక్క మనను పొందేంతగా, అంటే స్వామి అక్కడ భౌతికంగా వాళ్ళకి కనపడుతూ లేకున్నప్పటికీ కూడా ఆయన ఉంటే ఎలా శ్రద్ధగా, అప్రమత్తంగా, ఎంత జాగ్రత్తగా భక్తితో ఉండేవారు అలానే ఉండేవారట. అందుకనే స్వామి కూడా ఒకసారి అంటారు, ఇక ఆశ్రమంలో నేను ఉన్నా లేకపోయినా అలానే ఉండేవారు, ఎవరో మీకు తెలుసా అని అడుగుతారు. అయితే అందరూ వాళ్ళు వీళ్ళు అనుకున్నా కానీ కాదు, కారం కృష్ణమూర్తి అని చెప్పి స్వామి సర్టిఫై చేశారనమాట. అంటే అక్కడ రూపంగా కనపడపోతూ ఉన్నా కానీ స్వామి అక్కడే ఉన్నారు అని. అట్లా స్వామి ఒకసారి మియాపూర్ వెళ్ళి ఒక మియాపూర్లో ఆశ్రమం, అక్కడ జీడి మామిడి తోటలో ఉండేవారు అనమాట. అక్కడ ఒక ఆశ్రమం ఉండేది. స్వామి అక్కడ ఉన్నప్పుడు రోజుకు ఒక మామిడి చెట్టు కింద అక్కడ కూర్చునేవారట. ఒక భక్తుడు అడిగాడు, శేఖర్ వీళ్ళందరూ ఉండేవారు కదా స్వామీజీతోటి, స్వామి రోజు వేరు వేరు చెట్ల కింద కూర్చుంటున్నారు ఎందుకని అని అడిగారట. అంటే మామిడి తోటలో ఒక్కొక్క చెట్టు కింద, అంటే ఒక చోట కూర్చుంటే మిగిలిన చెట్లని అడుగుతున్నారా, మేము ఏం తప్పు చేసాం స్వామి, మీరు మా దగ్గర ఎందుకు రావట్లేదని, అందుకని రోజు ఒకరి దగ్గర కూర్చుంటున్నారు అన్నారట. అట్లానే స్వామి ఆశ్రమం నుంచి బయటికి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడున్న చెట్లన్నీ కూడా ఏదో కొంచెం డీలా పడిపోయినట్టు, అంటే స్వామి బయటికి వెళ్ళారు, స్వామి దర్శనం కలగట్లేదు మాకు అన్నట్టుగా ఉండేవట. ఆయన అక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆశ్రమంలో వచ్చినప్పుడు అట్లానే ఒక్కోసారి అయితే నెమళ్ళు అవి కూడా వచ్చేవట. వచ్చి స్వామి కనపడగానే ఆనందంగా కొంచెంసేపు ఆయనతో అట్లా చూసి అవి వెళ్ళిపోయేవట. ఈ శ్రీశైలం అడవిలోంచి వస్తాయి కదా నెమళ్ళు, అవన్నీ. స్వామి ఎప్పుడైనా హటకేశ్వరం ఆశ్రమం వదిలి తపోస్థానానికి వెళ్ళి వచ్చే లోపల స్వామి రాగానే అసలు అప్పటికి మళ్ళీ జీవం వచ్చిందా, మనకి రామాయణంలో వింటాం. లాస్ట్లో వీళ్ళు వస్తూ ఉన్నప్పుడు మొత్తం అసలు ఎలా వికసించిపోతుందంటే, వాళ్ళు అంటారు ఎక్కడ వానరులు ఉంటారో దానికి తగ్గట్టుగానే ఆ ప్రకృతి అంతా కూడా వాళ్ళకి ఆ ఫలాలు ఇవన్నీ అందించడానికి చెట్లు, అందులో రాముడు వస్తున్నాడు, హనుమంతుడు వస్తున్నాడు అని అట్లా చెప్తూ ఉంటారు మనకి రామాయణం. అట్లా స్వామీజీ ఎప్పుడు బయటికి వెళ్ళి వస్తున్నా కానీ ఇక వచ్చి అక్కడ ఉండే ఈ అడవిలో ఉండే నెమళ్ళకి, తర్వాత ఆ జింకలకు కానివ్వండి, ఇట్లాంటి వాటికి కూడా ఒకసారి వచ్చి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళేవట. ఆ చెట్లు కూడా మళ్ళీ మా కొత్త ఉత్సాహం వచ్చిందా అన్నట్టుగా కళకళలాడుతూ ఊగులాడుతూ ఉండేవట. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ. అలానే స్వామి ఎవరికైనా బయటికి వెళ్ళినా కానీ ఆశ్రమంలో సేవలు అట్లానే చేసేవారట. రోజు స్వామి బెడ్కి చక్కగా దాన్ని బెడ్షీట్ మార్చి వాష్ చేసి వేయటం, అట్లా శుభ్రం చేయటం. అవి స్వామి లేరు కదా అని ఆశ్చర్యం అనుకుంటే పొద్దున్నే చూస్తే ఆ స్వామి పడుకున్నట్టుగా గుర్తులు ఉండేవట. ఎక్కడో ఉండొచ్చు కాక, కానీ క్లియర్గా గుర్తులు కనపడేవట. స్వామి ఆయన జటాజోటం నుంచి ఆ వెంట్రుకలు, తర్వాత దుప్పటి నలిగి ఉండటం, ఇవన్నీ కూడా. అందుకని వీళ్ళు ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉండేవారట. అట్లానే శివగారి రెండో అమ్మాయి స్వామీజీ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు స్వామీజీ ఒకసారి ఇట్లానే ఎక్కడికో బాణతీర్థానికో ఎక్కడికో వెళ్ళారు. అయినా కానీ రోజు చక్కగా స్వామి రూమ్ అంతా తుడిచి ఆ బెడ్షీట్స్ అవన్నీ వేసి
ఇట్లా వస్తూ ఒకరోజు ఇలా తుడుస్తూ ఇలా తలెత్తిందంట. తలెత్తగానే స్వామి టవల్ కట్టుకుని అక్కడ ఉన్నారట. ఒకసారి భయం వేసింది. అంటే అబ్బా మనకేమనుకుంటాం, స్వామి ఎక్కడున్నా కానీ దర్శనం ఇస్తే చాలా అనుకుంటాం. మన బాబా చేతిలో కూడా వస్తుంది. రామకృష్ణారెడ్డికి బాబా కనపడగానే ఒకసారి భయపడిపోయాడట. భయపడిపోయి ఆయన బాబా 4 కుక్కలు తీసుకొని కనపడ్డాడు, ఈయన అసలు ఈయనెవరు అని. అంటే ముందు కావాలని కోరుకున్నా కానీ సడన్గా కనపడితే తట్టుకోలేని స్థితి అనమాట. ఇక్కడ కూడా పాప అమ్మాయి చక్కగా తుడుస్తూ స్వామిని స్మరించుకుంటూ ఇలా చూడగానే స్వామి అక్కడ కనపడగానే ఏమైంది, తనకు తెలుసు స్వామి ఆల్రెడీ బయటకు వెళ్ళున్నారని. అలా ఒక్కసారిగా కనపడేసరికి స్వామి ఆవిడ ఆశ్చర్యపోయింది. అట్లానే మళ్ళీ స్వామి అట్లానే అంతర్ధానం అయిపోయారట. ఒకసారి మనం మంగమ్మ గారి గురించి బీఆర్కే గారు మంగమ్మ గారి లీలలు చెప్పుకున్నప్పుడు కూడా స్వామి రోజు ఆ పొద్దుటూరులో ఉన్నప్పుడు వీళ్ళు స్వామీజీ అక్కడ గోదావరి నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి కూర్చునేవారట. మనం చెప్పుకున్నాం కదా, ఒకరోజు అక్కడే ఆయన రూపం ఇలా పెరిగిపోతున్నట్టు అయిపోయి ఆకాశాన్ని అడుగుతుందా అని అనుకున్నారు, వాళ్ళు చూశారు అని. కానీ మళ్ళీ అంతలో తగ్గిపోయిందని. అట్లానే ఒకరోజు స్వామీజీ బీఆర్కే గారు తర్వాత వాళ్ళతో పాటు మంగమ్మ గారిని కూడా రమ్మన్నారట స్వామి. దాని తర్వాత మళ్ళీ బయలుదేరి వస్తూ ఉంటే సరే లేకపోతే నువ్వు ఇంట్లోనే ఉండలే అని అన్నారట, ఒకవేళ ఏదైనా పనుందేమో అని. సరే ఆవిడ ఆగిపోయింది. వీళ్ళు వెళ్ళారు. రోజు సాయంత్రం 9 గంటలకు అట్లా వచ్చేస్తారు. అంటే స్వామి దగ్గర కూర్చొని ఆ గోదావరి తీరంలో అక్కడ ఏదో మాట్లాడుతూ స్వామి ఏదో చెప్తూ ఉంటారు. సరే కొంచెంసేపటికి ఇంకా స్వామి రాలేదండి, 9 అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేదు, వెళ్ళి ఆ నదిముడి దగ్గరే కూర్చున్నారని చెప్పి స్వామీజీ రూమ్ తలుపు వేద్దామని దగ్గరికి ఊరికి ఆ దగ్గరికి వచ్చిందట. రూమ్ దగ్గర రాగానే లోపల నుంచి విజిల్ వినపడుతుందట. స్వామీజీ విజిల్ వేస్తూ అక్కడ విజిల్ వినపడుతుందట. వీడు ఆశ్చర్యపోయింది, భయపడిపోయింది. పోయినసారేమో అమ్మ వస్తుందని చెప్పారు, పాము రూపంలో వచ్చింది. ఇప్పుడేమో ఇక్కడ స్వామి రూమ్లో వాళ్ళిద్దరూ రాలేదని తెలుస్తూ ఉంది. కానీ ఆ దగ్గరికి వచ్చి తలుపు దగ్గరికి వచ్చేసరికి విజిల్ వినపడేసరికి ఆవిడ కంగారు పడింది. ఏంటి ఎక్కడి నుంచి విజిల్ వినపడుతుంది అని చూస్తే లోపల ఎవరు లేరు. సరే స్వామీజీ వాళ్ళు రాత్రి 12 గంటలకు వచ్చారట. 12 గంటలకు వచ్చిన తర్వాత ఏం స్వామి ఇంత లేట్ అయింది అది ఇదంటే, నేను విజిలేసాను నీకు వినపడలేదా అన్నారట. అదేంటి స్వామి మీరు విజిలేయటం ఏంటి అంటే, అక్కడ కూర్చొని బీఆర్కే గారితో అంటున్నారంట, నేను ఇప్పుడు ఇక్కడ విజిలేస్తాను అక్కడ మగ్గం వినపడుతుంది అన్నారట. అంటే స్వామి ఇక్కడ వేస్తే అది ఎంతో దూరం ఉంది కదా, అక్కడికి ఎలా వినపడుతుంది అంటే, ఏమో నేను చూద్దాం, అయినా నేను వేస్తే నీకు వినపడుతుంది లేదో చూద్దామని విజిలేసాను, అయితే నీకు వినపడింది అనమాట. స్వామి నీకు భయపడ్డారు, మీరు ఇంకా రాలేదు, లోపల నుంచి విజిల్ వినపడుతుంది, ఎవరు లేరు కదా అని. అంటే నేనే నీకు వినపడుతుందా లేదని నేను ట్రై చేశాను అంటున్నారట. అట్లా అక్కడి నుంచి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, దివ్య శ్రవణాన్ని కూడా ఇచ్చేది ఆయనే. అంటే అక్కడ కూర్చున్న ఇక్కడికి వినపడేంతగా అనమాట. ఒకసారి అప్పస్వామి అని ఆయన వాళ్ళ నాన్నగారి కోరికను అనుసరించి యజుర్వేద యజ్ఞం చేయాలని చెప్పి స్వామివారి అనుమతి తీసుకొని యజ్ఞం స్వామివారి సన్నిధిలో చేద్దామని స్వామిని ఆహ్వానించారట. అయితే ఆ యజ్ఞం మొదలైంది కానీ స్వామివారి దర్శనానికి అంటే ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళలేదు. పాపం వీళ్ళు అంటే జనరల్గా మనం అనుకుంటాం కదా స్వామి వస్తే బాగుంటుంది, అసలు అది ఆ యజ్ఞమే ఇంకో ఇది వెళ్ళిపోతుందని. వీళ్ళు అయిపోయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి స్వామి అంతా బాగా జరిగింది, మీరు వచ్చింటే ఎంతో సంతోషించేవాళ్ళం, బాగుండేది అంటే స్వామి కామ్గా ఉండి ఆ రోజు వీళ్ళు లాస్ట్ రోజు చేసే కార్యక్రమం గురించి అంతా ఆయన అక్కడే ఉండి వివరిస్తున్నట్టుగా ఆ అగ్నిజ్వాలలు ఎట్లా వీళ్ళ మీదకి వచ్చాయి ఇవన్నీ చెప్తున్నారంట. మేమంతా చూస్తూనే ఉన్నాం కదా అన్నారట. మాస్టర్ గారు కూడా మనకి ఎవరు పెళ్ళికి పంపించమంటే అక్షంతలు అక్కడ కూర్చొని అక్షంతలు ఇస్తున్నారట. వాళ్ళకి అక్కడ అందుతాయి. అంటే ఇప్పుడు మాస్టర్ గారు లాంటి వాళ్ళు మహాత్ములు మనం పెళ్ళికి పిలిచామంటే మనం అక్కడికే వచ్చి వాళ్ళు అక్షంతలు వేయక్కర్లేదు. ఇక్కడ ఏదో ఎవరితో మాట్లాడుతూ ఉండేవారట, మాస్టర్ గారు ఇట్లా అక్షంతలు తీసుకుని ఇట్లా అనేవారట. అట్లాగా ఇక్కడ స్వామి కూడా వీళ్ళు స్వామి ఆ యజ్ఞానికి మీరు రావాల్సింది అని అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు. సరే వెళ్ళిపోయారు, యజ్ఞం చేసుకున్నారు. కానీ రాలేదని పాపం బాధలో ఉంటే చెప్తూ ఉన్నారట. అంటే మనం రూపంగా చూస్తూ ఉంటాం కనుక మనకు అనిపిస్తుంది ఆ యజ్ఞ రూపంలో ఉన్నది ఆయనే, అగ్ని రూపంలో ఉన్నది ఆయనే అని కనుక గుర్తిస్తే, అంటే మన చుట్టూ మన లోపల బయట అంతా ఆయనే ఉన్నాడు. మనం అనుకునే గాలి ఆయనే, భూమి ఆయనే. అంటే మనకి గురువు కానివ్వండి ఎవరైనా రూపంగా కనపడేంతసేపు మన రూపం మీద ఫిక్స్ అయిపోతాం. అందుకని మనకి అయ్యో స్వామి రాలేదే అనుకుని వెళ్తే ఆయన అంతా చక్కగా వర్ణించి చెప్పారంట. ఆ రోజు వీళ్ళ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఒక్కోసారి పెద్దగా వస్తుంది కదా, అవి ఇట్లా బయటికి వచ్చి వీళ్ళ చుట్టూ తిరిగినట్టుగా వచ్చేసరికి స్వామి అవన్నీ వర్ణించారట.
అవన్నీ వర్ణించేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకని స్వామి అన్నారట, మేము చూస్తూనే ఉన్నాం కదా అని. అంటే ప్రత్యక్షంగా ఆయన అక్కడ లేకపోయినా ఆయన ఎప్పుడూ ఉంటారు. పైగా వీళ్ళకి అటువంటి అనుభవాన్ని కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఒకసారి కారం కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు స్వామీజీ ఏదో ఒక మాట్లాడుతూ గంధ తన్మాతల గురించి చెప్తున్నారట. చెప్తా ఉండి అలా వాటి నుంచి కూడా ఇట్లా సువాసనలు వస్తున్నాయి. మనకి చీరాల స్వామి గురించి చెప్తారు మహర్షి గారు. చీరాల స్వామి అని అవధూత ఉండేవారు, బోధకాలతోటి పిచ్చివాళ్ళలాగా జుట్టంతా జడలు కట్టి. ఆయన ఏమైనా తింటే నోటి కంటిన గడ్డానికి కంటిన వాటిని కుక్కలు వచ్చి నాకేవట. అంటే ఈ ప్రపంచంతో అసలు ఏమీ లేదా అన్నట్టుగా ఉండే స్థితిలో ఉండేవారట ఆయన. ఎక్కడ ఉండేవారు? మురికి కాలువల పక్కన పండుకొని ఉండేవారు, చెత్త కుప్పల పక్కన ఉండేవారు, ఆవులంతా అట్లా పారుంటే అక్కడే కూర్చునేవారట. అట్లా ఉండేది. కానీ ఆయన దగ్గరికి వెళ్తే మనం చూస్తే ఏమనుకుంటాం, అబ్బా ఆయన ఏంటి శుభ్రంగా. మనకు తెలియకపోతే ఏమనిపిస్తుంది? ఒక పక్కనేం బోధకాలు, పుసులు కట్టిన కళ్ళట, జుట్టంతా జడలు కట్టి ఉండేది, పైనుంచి వర్షం చినుకులు పడుతుంటే కళ్ళు ఇలానే తెరిచుంటారట. కంట్లో చుక్కబడినా కానీ కళ్ళు రెప్ప కూడా వేరట. అలాంటి యోగ స్థితి అయింది. ఆయన దగ్గరికి వెళ్తే మహర్షి గారు అంటారు, ఎంతటి సువాసనలు వస్తూ ఉండేవట. చూస్తానికి రూపం చూస్తే అలా ఉంటుంది, కానీ సువాసన స్వామి అనేవారట. అంటే అంత ఆయన మురికి కాలువల పక్కన ఉన్నా, చెత్త కుప్పల పక్కన కూర్చున్నా, శుభ్రంగా లేని ప్రదేశంలో కూర్చున్నా కానీ అట్లా. అంటే యోగుల దగ్గర ఎలాంటివి సువాసనలు ఉంటాయని. అందుకే మనం లీలామృతం కూడా చదువుతాం కదా, కొంత దూరం మాకు ఆ సువాసన వచ్చింది, అది బాబా మాతోనే ఉన్నారన్న దానికి అని ఒక భక్తులు అలా చెప్పుకుంటాను. అట్లాగే ఇక్కడ కూడా స్వామి చెప్తూ ఉంటే అంటే ఒక్కోసారి అంటే మనం గురువుని పూర్తిగా నమ్ముతున్నాం అనుకున్నా కానీ ఎక్కడో మనకి ఇంకా అంతటి ఇది కుదరకపోతే అట్లానే ఉంటుందన్నమాట. ఈ కాలకృష్ణమూర్తి గారు అంటే ఇది ఉట్టి హంబకు, మనుషుల నుంచి సెంట్లు రావడం ఏంటి, ఆ వాసనలు రావడం అనుకున్నారట. అనుకొని ఆ మిత్రులతో ఎవరితో అన్నారు. అదంతా వినైన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ ఉంటుందండి, ఏంటి ఇంత మంచి వాసన వస్తుంది మీ దగ్గర, అదినే నాకు కూడా అర్థం కావట్లేదు. అట్లా 2 రోజులు ఉందట ఆ వాసన. అంటే వీళ్ళకి మాటలతో చెబితే అర్థం కాదని చెప్పి అనుభవంతో, ఆయన సంకల్పంతో మనలోంచి కూడా అట్లాంటి సువాసనలు బయటపడేట్టు. అంటే ఇంటికి వెళ్ళగానే ఆవిడ అడిగారంట, ఏంటండి మీ దగ్గర ఇంత అసలు ఏంటి అంటే, మనం రాసిన స్ప్రేలు సెంట్లు వేరుగా ఉంటాయి, దివ్యంగా వచ్చే గంధం నుంచి వచ్చే స్మెల్ మనలోంచి అట్లాంటివి. అక్కడ అట్లానే అద్భుతంగా అతనిలోంచి ఆ సువాసనలు వస్తూ ఉండేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి అడిగిందని. అంటే స్వామి మాటలతోనే కాదు, అనుభవపూర్వకంగా వాళ్ళకి అది అర్థమయ్యేట్లుగా చెప్పేవారు. మరి ఇంతటి కాలం కృష్ణమూర్తి స్వామి జ్యోతి అనుమానించడం ఏంటి? ఇప్పుడు మనకి గుండు ఉందనుకుంటాం, ఎలా కొట్టుకుంటుందో తెలియదు, అందులో ఇంకేమున్నాయో తెలియదు. మనకి తెలిసిందంతా అది ఉంటే బతుకుతాం, లేకపోతే లేదని. కానీ అట్లనే ప్రతి గ్రంథి, ఇన్ని గ్రంథులు ఉన్నాయి, ఒక్కోదానికి ఒక్కోటి ఎలా ఉంటాయి, ఏమి చేస్తాయి అనేది మనకి ఏం తెలియదు. కాదు తెలియకపోవడం వల్ల ఒక్కోసారి మనకి వినటానికే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేంటండి పోయిన మనిషిని ఎట్లా ప్రాణం తెప్పిస్తారు, చూస్తే తెలుస్తుంది. తీసి ఇసిరేస్తే పిల్లవాడిని అకలకోట స్వామి వాడు లేచి మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళాడు. అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన సన్నిధిలో అలా ఉండి. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి రావడానికి లోపలికి వెళ్తూ కుక్క పిల్లని తొక్కి పాపం దాన్ని ప్రాణం పోయింది. వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు, అయ్యో మాస్టర్ గారిని చూసే హడావుడిలో మనం కుక్కపిల్ల ప్రాణం తీసామని. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మాస్టర్ గారు మాట్లాడుతూ ఊరికే దాన్ని ఇట్లా చిన్నగా దూతూ ఉన్నారంటే కొంచెం లేచి అది వెళ్ళిపోయింది. మనం అక్కలకోట స్వామి చేతిలో చూస్తాం, ఎలుక వాడు ఆ గంధాన్ని తాగుతుందని తొందరలో చక్కగా విసిరేశాడు, అది నెయ్యి తాగుతుందని తొందరలో. అవి చూసిన వాళ్ళకే తెలుస్తాయి అన్నమాట. మనం ఎంత చెప్పుకున్నా కానీ ఆ అనుభవాన్ని పొందడం దగ్గర. అట్లా స్వామి మాటలతోనే కాకుండా అవసరం, స్వామి ఎక్కువగా చెప్పేవారు కాదు, చెప్తే ప్రకృతి అంతా ఎవరినో ఉద్దేశించి చెప్తున్నట్టు వాళ్ళకి అర్థమయ్యేదట. ఇదంతా బోధ మనకి ఇంత అవసరం లేదే, మన కెపాసిటీ ఇది కాదని వీళ్ళకి తెలిసిపోయేదట. ఓ మనల్ని నిమిత్త కారణంగా పెట్టుకొని ఇంకే దేవతలకో మహర్షులకో ఈయన చెప్తూ ఉన్నారు అనిపించేదట. ఒక్కోసారి మాస్టర్ గారి గురించి కూడా అట్లానే వీళ్ళు మాస్టర్ గారు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకునేవారట. అంటే నీకు రాదేమో అన్నట్టు, ఆయన అంత ఇంగ్లీష్ లెక్చర్ అయితే. ఒకసారి సడన్గా మాస్టర్ గారు మాట్లాడితే ఏం అర్థమయ్యేది కాదట. అట్లానే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అట్లానే ఉండేవట. అంటే మనకేదో ఇంగ్లీష్ వచ్చు, స్వామి తెలుగు మాట్లాడుతున్నారు అనుకుంటే ఆయన అన్నిటికీ మూలమైన వాళ్ళు. ఒకసారి అనర్గళంగా మాట్లాడితే వాళ్ళు స్వామి ఇంగ్లీష్లో మాట్లాడిన, మాస్టర్ గారు ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేదో బాగా ఇంగ్లీష్ వచ్చు అనుకునే వాళ్ళకి అసలు ఆయన మాట్లాడే లాంగ్వేజ్, ఆ పదాలు ఒకటి కూడా అర్థం కావట్లేదట. అట్లాగా ఎంత టాప్ మోస్ట్ స్థాయిలోనే ఉంటారు. అయితే వాళ్ళు బోధించదలుచుకున్నప్పుడే వాళ్ళు బోధిస్తారు. ఒక్కొక్క
బీజాక్షరం గురించి, హ్రీంకారం గురించి, వాటి గురించి స్వామి గంటల తరబడి చెప్పేవారట. విన్నవాళ్ళు అనుకునేవారట, అయ్యో నాకు ఇందులో ఒక ముక్క అర్థం కావట్లేదు, స్వామి ఎందుకు చెప్తున్నారు, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇంకా హ్రీంకారం గురించే చెప్తున్నారు అంటే అమ్మవారి ఆ బీజాక్షరం గురించి. మళ్ళీ అప్పుడు అనుకున్నట్టు ఇదంతా నిజంగా నా కోసం కాదు, నన్ను నిమిత్తంగా పెట్టుకొని ఈయన ప్రకృతిలో ఉన్న దేవతలందరికీ ఆయన బోధిస్తున్నట్టున్నారు అమ్మవారి హ్రీంకారం గురించి అని. అట్లా అనుమానాలు ఉన్నప్పుడు ఆయన అనుభవంతో మనసులో అనుకున్నాడు, ఇదంతా ఒకటి హంబక్ అనుకున్నాడట. అనుకొని ఇంటికి వెళ్ళే లోపలే స్వామి ఆయనకి తెలిసి చెప్పాలా ప్రత్యేకంగా. అట్లానే అనుభవాన్ని ఇచ్చి ఆయన కాదు, ఆయన భార్య కూడా గుర్తించాడు. ఇతను కూడా వస్తుందట గమ్మత్తు, అతనికి కూడా తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ భార్యకి వచ్చింది కూడా వేరే అనుకునేవాడు కదా. స్వామి మియాపూర్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ జీడి మామిడి తోటలో ఉండేవారు అనుకున్నాం కదా. ఆశ్రమంలో ఉన్నప్పుడు స్వామితో పాటు శేఖరు, గోవిందు, ఇంకొక ఆయన అక్కడ ఆ ఏరియాలో ఉండే సీతారామరాజు గారిని రోజు స్వామి దగ్గరికి వస్తూ ఉండేవారట. అంటే ఏంటి, ఎక్కడో చేసుకున్నా కానీ 8 కిలోమీటర్ల దూరంలో ఉండేదట పాపం అతని ఇల్లు. కానీ స్వామి ఇక్కడ ఉన్నారు కదా, మరి మిస్ చేసుకోవడం ఎట్లా ఆయన సన్నిధిని. కానీ రోజు సైకిల్ వేసుకొని 8 కిలోమీటర్లు తొక్కి అక్కడ ఆశ్రమంలోకి వచ్చి స్వామి చెప్పేది విని అక్కడ వాళ్ళతో స్వామి దగ్గర గడిపి మళ్ళీ అక్కడే కొంచెంసేపు నిద్రపోయి ఉదయం 3ంటికి లేచి వెళ్ళిపోయేవాడట. 3ంటి దాకా స్వామి చెప్పింది విని కొంచెంసేపు పండుకొని వెళ్ళేవారట. రోజు అదే పని. ఒకరోజు బాగా తీవ్రంగా నిద్రలో ఉండి లేవలేదు, స్వామి ఏమో పక్క రూమ్లో పడుకోన్నారట. కరెక్ట్గా అయితే రోజు లేచే టైంకి లేకపోతే స్వామి ఆ పక్క రూమ్లో నుంచే పక్కలో నిద్రపోతున్నారు, కానీ ఇతని దట్లు లేపుతున్నారంట, రే టైం అయింది లేరా, అని వెళ్ళాల్సిన టైం అయిందని వచ్చి స్వామి చేయి తడుతూ ఉన్నారట. కానీ స్వామి ఎక్కడ ఉన్నారు, పక్క రూమ్లో ఉన్నారు. అంటే చూడండి, గురువు అయ్యండి నాకు అదే అనిపిస్తుంది, స్వామి లాంటి వాళ్ళ దగ్గర ఏం పొందాలి మనం అంటే వాళ్ళ ప్రేమను పొందాలి, ఇంకేది కాదనమాట. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అన్నీ ఆదమరిచి ఆయన సన్నిధిలో ఒక బండ మీద పడుకున్నా కానీ పట్టుపరుపుల మీద పడుకుని నిద్రపోయేవాళ్ళట. వాళ్ళంత మొదలు నిద్రపోతూ ఉంటే ఆయన సన్నిధిలో. మరి ఒక జ్ఞాని సన్నిధి ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కదా. ఇక మనకి ఏం కావాలి అనిపించిన స్థితిలో ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఉంటే చాలా అనిపిస్తుంది. ఆయన లేచి పొద్దున్నే వీళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి పెట్టేవారట. ఆయన మహాత్ముడు అయ్యుండి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఆయనకి సేవ చేయటం కాదు, వీళ్ళు ఇంత ఆదమర్చి నిద్రపోతున్నారు, ఆ సన్నిధిలో కష్టపడి చేసి వచ్చింటారు అని స్వామి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టేవారట. ఉప్మాను లేకపోతే బజ్జీలు వేసి పెట్టేవారట. అట్లా ఇతను ఆదమర్చి నిద్రపోతూ ఉంటే ఆ రోజు మెలకువ రాకపోయేసరికి స్వామి పక్క రూమ్లో నిద్రపోతూ ఉన్న వీరు వెళ్ళాలి కాబట్టి ఇతను తడుతూ ఉన్నారట. గమ్మత్తు, చెయ్యి తడుతూ లేపుతూ ఉంది, కానీ స్వామి పక్క గదిలో ఉన్నారు. అలానే ఈ కేబీవీజీ గారి భార్య గారు అయినటువంటి సూల్ని అమ్మగారిని ఉండేవారు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఆవిడ గురించి. భర్తతో పాటు వచ్చేసి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ 5 పిల్లలతోటే ఏమో ఆశ్రమంలోనే ఉంటే వీళ్ళందరూ అన్నీ వదిలేసుకుని ఎట్లా వెళ్ళారు, అక్కడ ఎట్లా సర్వైవ్ అవుతారని. మరి అప్పట్లో ఆశ్రమం ఎలా ఉండేది కూడా చెప్పుకున్నాం. ఒకరోజు ఆవిడ స్వామీజీ ఒక్కరే ఉన్నారు, ఆవిడ ఆశ్రమంలో ఉన్నారు. అంటే అప్పుడు కావాల్సిన వంట పనులు అన్నీ చేసేవారనమాట ఆ హటకేశ్వరంలోనే. దీపం కూడా వెలిగించడానికి నూనె లేని స్థితిలో ఉందట ఆ రోజు. ఆయనేమో ఆత్మానందంలో ఉండేవారికి ఏం కావాలి, ఆయన ఏదో స్వామి ఆత్మానందంలో ఆయన ధ్యాన నిమగ్నులై ఏదో గ్రంథం చదువుతూ ఉన్నారట. చిన్నగా వచ్చి ఆయనకి అది డిస్టర్బ్ చేయాలంటేనేమో మనసు పట్ల భయం, చిన్నగా స్వామీజీ అందంట. స్వామి అదైతే ఏంటి అంటే దీపం వెలిగించాలంటే నూనె లేదు, ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా ఎవరు లేరు అని అంటే, ఓ అయితే ఏమన్నా చేయాలి కదా అని సరే నీళ్ళు తీసుకురా అన్నారట. ఇదేంటి నూనె లేదంటూ ఉంటే మనం బాబాజీలో చదువుకున్నాం, మనం చూసాం. కానీ ఆ సమయంలో ఎలా ఉంటుంది ఆవిడకి, స్వామీజీ ఏంటో నూనె అడిగితే దీపం అడిగితే నూనె అడిగితే నీరు తెమ్మంటున్నారు అని చెప్పి తీసుకొని వస్తే ఆయన చక్కగా పోసి దాంతో వెలిగించారట. అంటే అట్లాంటి అద్భుతమైనటువంటివి చూసేవారట. పొద్దునంతా వాళ్ళు ఈ హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు కావలసిన వంటలన్నీ చేసిన తర్వాత ఒళ్ళంతా నొప్పులుగా ఉండే స్వామి వెళ్ళి ఎంత కష్టపడ్డారమ్మా అని ఇచ్చి ఇట్లా చేయి తాకేవారట. అంతే, అప్పుడు దాకా ఉన్నటువంటిది ఆ ప్రేమపూర్ణ మాటలు, ఆయన చేయి వేస్తేనే అందులో వచ్చే ఆ దివ్యశక్తి. మళ్ళీ అప్పుడు ఒక్కసారిగా రిఫ్రెష్ అయిపోయేవాళ్ళట. అంటే అప్పుడు దాకా జరిగిన అలసట, బడలిక, ఇంత శ్రమ పడ్డామనేది ఉండదట. స్వామి వెళ్ళి అలా ఒకసారి వాళ్ళ దగ్గరికి తీసి టచ్ చేశారంటే అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ శారీరకంగా ఉండే బాధ, నొప్పులు ఇవన్నీ కూడా
మటుమైపోయాయి అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి పుణ్యం చేసుకున్నారో మరి ఆయన సన్నిధిలో అంత అద్భుతంగా గడపగలిగారు. అంటే అన్నీ వదిలేసుకొని వచ్చారు. అతను జాబ్ చేసే అతను మా జాబ్ వదిలేసి వచ్చాడు. సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు, అన్నీ అంటూ ఉన్నా కానీ వాళ్ళు స్వామిని నమ్ముకున్నారు, వాళ్ళు వచ్చేసారనమాట. ఈ సూల్యమ్మ గారి నాన్నగారు ఉండేవారట. ఆయన ఈ ఆశ్రమంలో అందరూ మామగారు అని పిలిచేవారట. అంటే మరి ఆవిడ బాగా పనిచేస్తున్నారు కదా అక్కడ. ఒకసారి ఈ పిల్లలిద్దరికీ ఇక్కడ ఉపనయనం చేయాలి ఆశ్రమంలో అని సంకల్పించారు. కానీ వెళ్ళటానికి ముందు ఈయనకి బాగా ఆరోగ్యం ఏదో ఇబ్బంది అయ్యి విపరీతంగా మోషన్స్ అవుతున్నాయి అని అనుకున్నారట. అయితే వెళ్ళటం కష్టమే అక్కడ చేయటం ఆశ్రమంలో, ఇంకా మరి ఇక్కడ ఏమైనా చేయాలేమో అని వాళ్ళు అనుకుంటున్నారట. అయితే స్వామీజీ ఒక వారం ముందే కబురు పెట్టారట, ఇక్కడికి రా అంటే. వీళ్ళు ఏమనుకున్నారు, ఒకవేళ బాగాపోతే తర్వాత వెళ్ళటం కష్టమైద్దేమో, ఇప్పుడు కొంచెం బాగా ముదరకు ముందే వస్తే అప్పుడు ప్రాణానికి ఇబ్బంది ఉండదని రమ్మంటున్నారేమో స్వామి అనుకుని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అవేమి తగ్గుముఖం పట్టకుండా ఇంకా పెరుగుతూ ఉన్నాయట. రోజుకి పెరుగుతూ ఉన్నాయి. అతను బాగా నీరసించిపోతూ ఉన్నాడు. నీరసించిపోవడంతో పాటు ఇక ఎలాంటి అనుమానం వచ్చిందంటే వీళ్ళకి, ఇంకా రేపు చేస్తారు ఉపనయనం అనగా ఇక అందరూ అనుకుంటున్నారంట, ఈ మామ ఉంటాడంటారా, అసలు రేపు కార్యక్రమం జరగనిస్తాడా, అంటే ఏంటి ఇతను వెళ్ళిపోతాడేమో అనే స్థితికి వచ్చేసాడు. చివరి దశకు వచ్చేసాడు అన్నంత స్థితిలో వెళ్ళిపోయాడట. సరే రాత్రి అయిపోయింది, సరే పొద్దున్న చూద్దాం ఏమవుతుంది అనుకుని పొద్దున్న వచ్చేసరికి ఈయన తెగ హుషారుగా తిరుగుతున్నాడట. తెగ హుషారుగా తిరుగుతూ అందరినీ రండి అని చెప్పి మర్యాదలు చేయడం, అక్కడ కావాల్సింది చేయడం చూస్తుంటే వీళ్ళందరికీ ఏం అర్థం కావట్లా. రాత్రి తాకే ఎట్లా ఉన్నాడంటే రేపు పొద్దునకి ఉంటాడా ఉండడా, రేపు పెట్టుకునే కార్యక్రమం అయినా జరుగుతుందా లేదా అని. అంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఆ కార్యక్రమం అయిన తర్వాత అడిగారట, ఏమైంది అసలు, నువ్వు రాత్రి దాకా ఎట్లా ఉన్నావు, మేము వెళ్ళేంత వరకు పొద్దునకి వచ్చేసరికి అసలు ఇంత ఉత్సాహం ఎట్లా వచ్చింది, నువ్వు ఇంత యాక్టివ్గా ఎలా తిరుగుతున్నావు అని అంటే అప్పుడు అని చెప్పారట, నాకు తెలీదు ఏమైందో. రాత్రి సాయంత్రం మీరు వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ పిలిచారు. సరే నేను అసలే ఇబ్బంది పడుతూ ఉన్నాను, 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని ఇబ్బంది పడుతూ ఉన్నాను. కానీ స్వామీజీ పిలిచి ఈరోజు నా రూమ్లోనే పండుకో అన్నారట. చూడండి గమ్మత్తు. అప్పుడు దాకా అతనికి అంత కష్టపడ్డాడు. ఆ రోజు పిలిచి స్వామి ఈరోజు వచ్చి నా గదిలో పండుకో అన్నారట. అతను ఇంకా ఇబ్బంది పడ్డాడు. ఏదో పిలిచారంటే బాగానే ఉంది, ఇప్పుడు నేను 10 సార్లు బయటికి వెళ్ళాలి, బాత్రూమ్ కనిపించి లెగవాలి, ఎట్లా మరి అనుకుంటా ఉన్నారట. కానీ స్వామి చెప్పారు కదా అంతా ఆయనదే అనుకుని పడుకున్నారట. పడుకున్న తర్వాత కొంచెంసేపు నిద్రపోయిన తర్వాత అతనికి నిద్రలో తెలుస్తుందట, ఇట్లా చేయి వేసి ఎవరో అతన్ని ఇట్లా ఆ చేతి స్పర్శ తెలుస్తుందట, అట్లా పైనుంచి కింద వరకు ఇట్లా అంటూ ఉన్నట్టుగా. ఏదో హాయిగా ఉంది, ఒక శక్తి ప్రవేశిస్తుంది లోపలికి. అంటే మెలకు కళ్ళు తెరవట్లేదు, కానీ తనకి స్వామీజీ యొక్క చేతి స్పర్శ తెలుస్తుంది. పైనుంచి కింద దాకా చేత్తో ఆ శరీరం మొత్తం ఇట్లా అన్నారట. అన్న తర్వాత ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఇంకా కొత్త ఉత్సాహం వచ్చేసింది. పొద్దున్న లేచేసరికి హుషారుగా లేచాడట. అంటే ఏంటి, రాత్రేమో అట్లా వచ్చి ఉన్నాడు. స్వామీజీ తన గది పిలిపించి తన గదిలోనే పండుకోమన్నారు. ఇతను పండుకొని ఉంటే స్వామి అతనికి నిద్రపోయిన తర్వాత ఆయన స్పర్శ ప్రసాదించగానే దాంతోపాటే అతనిలో ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఆ శక్తి అంతా వచ్చేసినట్టు అట్లా అయిపోయి తర్వాత లేచేసరికి స్వామి లేరట. అంటే అప్పటికి స్వామి పొద్దున్న లేస్తారు కదా, వీడిని ఇంకా అంటే స్వామి లేచి ఆయన కార్యక్రమాలు చేసుకోవడానికి వెళ్ళినా కానీ ఇంతటి హాయిలో నిద్రపోతూ పొద్దున్నే లేచేసరికి ఉత్సాహంగా అంతే తప్పించి నాకు ఏం జరిగిందో కూడా తెలీదు. రాత్రి మాత్రం స్వామి పిలిచారు, నిద్రలో నాకు ఇలాంటి అనుభూతి కలిగింది, అంతకుమించి నేనేం చెప్పలేను, ఇప్పుడు చూస్తే నాకు మీరే ఆశ్చర్యపోతున్నారు అని మామగారు చెప్పారట. అంటే వీటన్నిటిలో కూడా మనకి మాస్టర్ గారు చెప్పినట్టు సర్వజ్ఞత్వం కంటే కూడా ప్రేమ కనపడుతూ ఉంటుంది. అంటే ఆయనకి ప్రేమ లేక కరుణ లేకపోతే చూస్తానికి ఎలా ఉంది, వారం ముందు పిలిపించారు, 6 రోజులైనా కానీ ఏం తగ్గలేదు. కానీ గురువుని నమ్ముకొని ఉండాలి. స్వామి నేను వచ్చాను ఇంకా తగ్గించలేదేంటి అని అడగకూడదు. ఆయన ఎప్పుడు తగ్గించాలో ఆయనకు తెలుసు, నాకంటే ఎక్కువ ఆయనకి తెలుసు, సర్వజ్ఞుడు ఆయన అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది జరుగుతూ ఉన్నా ఆయన గమనిస్తూనే ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతిదానికి మనం క్వశ్చన్లు వేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే వారి అనుగ్రహానికి మనం పాత్రలం కాలేము. అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఆయనకి తెలియకుండా ఉందా ఏమన్నా ఇతను ఇబ్బంది పడుతున్నాడని. కానీ సమయం వచ్చినప్పుడు ఒక్క చిన్న స్పర్శతోటే తగ్గించేసేవారు. అట్లాగా ఈ సూలి అమ్మగారి వాళ్ళ నాన్నగారికి ఆశ్రమంలో అందరూ మామగారు మామగారిని పిలిచేవారట.
అట్లాగా ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు ఒకరోజు స్వామి గదిలో పిలిచి పడుకొని ఇచ్చారంటేనే ఎంత ఆనందం అసలు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అనుకుంటాం కదా. స్వామి అంటూ ఉండేవారట, లింగోద్భవం అంటే శివరాత్రి రోజు మామూలుగా మనం లింగోద్భవం అంటాం కదా. లింగోద్భవం అంటే సృష్టి ప్రారంభం అనేవారట. దానికి అర్థం లింగోద్భవం అంటే సృష్టి ప్రారంభం అని. బిహెచ్ఎల్లో రామ్మోహన్ రావు గారని ఒక భక్తుడు ఉండేవారు, స్వామీజీ భక్తుడు. ఈ శివరాత్రి అప్పుడు ఎట్లా ఉంటుంది ఆశ్రమం అంటే జనాలతో నిండిపోయి ఉంటుంది. అసలు లింగోద్భవ సమయంలో స్వామి వచ్చి ప్రత్యేకంగా ఆ సమయంలో దర్శనం ఇచ్చేవారట. కొంతమందికి శివుడిగా కనపడేవారట, కొంతమందికి అసలు ఆయన స్వరూపం చూస్తూ ఉంటే వాళ్ళ జన్మ తరించిపోయింది అనుకునేవారట. శివరాత్రి రోజు కరెక్ట్గా ఆ 12 గంటల లింగోద్భవ సమయంలో అప్పుడు వీళ్ళందరూ కూర్చొని భజనలో ఏవో చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తూ ఉన్న సమయంలో స్వామి వచ్చి ఆయన చక్కగా అట్లా దర్శనం ఇచ్చేవారట. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభూతి. ఒకరికి జ్యోతిలాగా కనపడేవారట. మరి ఆయన ప్రకటమైంది అట్లానే కదా. లింగోద్భవ సమయంలో శివుడు కూడా మనకి ప్రకటమైంది ఆ జ్యోతిగానే ప్రకటమయ్యాడు అరుణాచలంలో చూస్తే. అట్లా ఒక్కొక్కరికేమో పూర్ణ జ్యోతి స్వరూపంగా కనపడేవారట స్వామి, ఒక్కొక్కరికేమో అపర శివస్వరూపంగా కనపడే, ఒకళ్ళ సాక్షాత్ శివుడిగానే కనపడేవారట, ఒక్కొక్కరికేమో స్వామీజీ వెలిగిపోతూ కనపడేవారట. ఇట్లా అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ శివరాత్రి రోజు స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా శివుడి సన్నిధిలోనే ఉండటం అంటే ఆయనే శివుడు, ఆ సన్నిధిలో ఉండటం అంటే ఇంకా అదృష్టం అని వీళ్ళందరూ ఎంతో గొప్పగా శివరాత్రి అంటే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళట. పగలంతానేమో అన్నదానాలు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి, రాత్రేమో స్వామివారి అభిషేకాలు పూజలు తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అట్లా ఒకసారి ఒక శివరాత్రి రోజు స్వామి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇతను వచ్చారట. పొద్దుటి నుంచి దర్శనాలు ఇస్తూనే ఉన్నారట. ఎంతోమంది వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు. ఆయన మాపం కదలకుండా కూర్చొని దర్శనం ఇస్తూ ఉన్నారట. మన మాస్టర్ చెప్తారు బాబా గురించి, 50,000 60,000 మంది రావడం గొప్ప అనుకుంటాం, అబ్బాయి ఎంతమంది వచ్చారు బాబా అని. అంతమందికి ఆయన దర్శనం ఇవ్వాలి కూర్చొని కదలకుండా. మరి మనలాగా ఏమన్నా అవకాశం ఉందిలే అని ఒక గోడగా అనుకుంటాడా? ఆయనకి షిరిడి మసీదులో ఏమైనా సింహాసనం ఉందా ఆలోచిస్తే. కానీ తెంపనేది లేకుండా వస్తూ ఉన్న భక్తులు రకరకాల కోరికలు, వాళ్ళు ఒక రకంగా అయినా కానీ ఎక్కడా విసుగనేది లేకుండా అంతమందిని ఆదరించేవారు బాబా. రోజుకి 60,000-70,000 మంది ఆ రోజుల్లో అంటే అసలు మనం ఊహకూడదు ఎంత పొడుగుండి ఉంటాయో క్యూలని. అలానే ఇక్కడ కూడా స్వామి అలా కూర్చొని ఉంటే ఎంతోమంది వచ్చి పొద్దున నుంచి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వస్తూనే ఉన్నారట. అందరేమో దర్శనమైందని ఆనందపడుతూ ఉన్నారు. కానీ ఈయన అనుకుంటున్నంట, స్వామి నిజంగా ఎంత కరుణా స్వరూపం, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆయన కనీసం కదలకుండా ఇంతమంది భక్తుల్ని ఆయన ఆదరిస్తూ, అంటే ఆయన అవసరాలను చూడట్లా. స్వామి దర్శనం లభించింది, అమ్మయ్య స్వామి పాదాలు లాగా అవన్నీ మనం సంతోషపడతాం. కానీ ఆయన పొద్దుటి నుంచి రాత్రి వరకు అమ్మగారి విషయంలో ఇలానే జరుగుతూ ఉండేదట. అప్పుడు మొదట్లో కొంతమందికి మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి మరీ చెప్పేవారట. అట్లా అక్కడే కూర్చుంటే ఇబ్బంది కదా, మనం కూడా గమనించాలి కదా అని మాస్టర్ గారు కొంతమంది భక్తులకి, అంటే అమ్మగారి సన్నిధిలో కూర్చొని అట్లానే కదలకుండా కూర్చొని ఉంటే వాళ్ళకి అలా తెలియజేసేవారట. అంటే అమ్మగారికి ఇబ్బంది ఉంది కాబట్టి. అట్లాగే ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చేసరికి అనుకుంటూ ఉంటే, సరే అంటే ఆయన ఆలోచన కూడా తెలియకపోతే కదా స్వామికి అని ఒక రకమైన మామూలు మన స్వార్థభావం కాకుండా స్వామి నిజంగా ఎంత కరుణ చూపిస్తూ ఉన్నారు, ఇంతమంది భక్తులకి ఆయన పొద్దున్న నుంచి కదలకుండా దర్శనం ఇస్తూనే ఉన్నారు, కష్టమనేది తెలియకుండా. మరి ఎంతసేపని కూర్చుంటాం మనమైనా అని అనుకుంటాం కదా. అంటే వాళ్ళు వీటన్నిటికీ అతీతులు అయినప్పటికీ కూడా మన భావాన్ని బట్టే వాళ్ళు స్పందిస్తారనమాట. సరే వచ్చి ఇతనికి అవకాశం వచ్చింది, వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకొని ఉంటే పక్కన బీఆర్కే గారు కూర్చొని ఉంటారనమాట. వచ్చే వాళ్ళందరికీ ఒక పండు ఏదో తీసి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇతను బీఆర్కే గారు అతను వచ్చి నమస్కారం చేసుకుని ఇతను కూడా పండుగ పోయారట. స్వామి ఏదో చెయ్యి ముందుకు చెప్పారట. అతనికి అర్థమైంది స్వామి అయితే ఇవ్వబోతున్నారని చెప్పి ఆ పండు తీసుకొని, బీఆర్కే గారు ఇచ్చిన పండు తీసుకొని ఇట్లా ఎడం చేతిలో పెట్టుకొని స్వామి ఇలా ముందుకు వంగారు కదా ఇస్తున్నట్టుగా. అందుకని స్వామి ఇవ్వబోతున్నది తీసుకుందని ఇలా ముందుకు వంగారంట. స్వామి ఇలా ముందుకు వంగి ఒక లైటనింగ్ స్పీడ్లో ఆయన కుడికాలు బొట్టన వేలు నుంచి స్వామి చెయ్యి ఇలా పట్టుకొని తీసి ఇలా పట్టుకొని అతనికి ఇచ్చారట. వాళ్ళందరూ షాక్ తిన్నారు. అంటే ఏంటి, స్పెషల్గా ఇస్తున్నారు స్వామి, వాళ్ళందరికీ పండిస్తున్నారు. ఇతను వచ్చి ఎప్పుడైతే అతను స్వామి పట్ల అలాంటి భావంతో వచ్చి నమస్కారం చేసుకోగానే స్వామి ముందుకు వంగారట. అంటే స్వామి ఇది ప్రసాదం ఇవ్వబోతున్నారని చెప్పి అతనికి అర్థమయ్యి
ఆ బీఆర్కే గారు ఇచ్చిన పండేమో ఎడం చేతిలో పట్టుకొని స్వామి చేతి తీసుకుందాం కుడి చేతిలో అని పెట్టుకుంటే స్వామి ఇలా ఉండి ఆయన బొట్టన వేలు ఇలా లాగి ఇట్లా 5 చేతులు ఇచ్చారట. ఇంకంతే, ఇతను మళ్ళీ చూస్తే ఎవరేం అడుగుతారో అని స్వామి ఏదో ప్రసాదం ఇచ్చారని ఆ చేతిలో పట్టుకొని అట్లనే ముందుకెళ్ళిపోయి నోట్లో వేసుకున్నారట. ఏదో ప్రసాదం ఇచ్చారని నోట్లో వేసుకుంటే ఈ పక్కన బీఆర్కే గారికి అర్థం కాల స్వామి ఏమి ఇచ్చారో. అంటే ఇట్లా ఒక ఫ్లాష్ లాగా ఇచ్చారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటికి స్వామి ఏదో స్పెషల్గా ఇచ్చారు, ఏదో ప్రసాదం ఇచ్చారు, ఏం జరిగింది అని వీళ్ళకి అర్థం కావట్లా. అందరికీ మన క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదా, మనకి రాకపోవడం ఒకటి, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియకపోవడం ఒకటి. ఆ క్యూరియాసిటీ అట్లా అయ్యేసరికి ఇతనేమో నోట్లో వేసుకున్నాడు. అంటే వీళ్ళు ఎక్కడ మళ్ళీ ఏమడుగుతారో, స్వామివారి ప్రసాదం శివరాత్రి రోజు స్వామి స్వయంగా ఇచ్చారని చెప్పి, కానీ నోట్లో గట్టిగా తగులుతుందంటే అది ఏదో ఘనపదార్థంలా ఉందని చెప్పి అతను పక్కకి వెళ్ళి చూస్తే శివలింగం అట. ఆయన బొట్టన వేలిని ఇలా తీసి శివలింగం ఇచ్చారట. శివరాత్రి రోజు ఆయనకి, రామ్మోహన్ గారికి. అయితే ఇతను ఎవరికి చెప్పాలా ఈ విషయం. తర్వాత ఎప్పుడో చెప్పారు వచ్చి, స్వామి ఏమి ఇచ్చారని కానీ చెప్పలేదట. ఇతను చెప్పకపోయేసరికి ఆ రోజు ఈ మనం ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదా, అవన్నీ ఆ రోజుల్లో వీడియో క్యాసెట్ రికార్డ్ చేసినవి అనమాట. క్యాసెట్ అన్నీ తిరగదిప్పారంట. ఆ క్యాసెట్ని రీప్లే చేసి చూస్తున్నారట. ముందు వచ్చినోడు ఉన్నారు, తర్వాత వచ్చిన ఉన్నారు, కానీ ఇతను అసలు అక్కడికి వచ్చింది కూడా కనపట్లేదట. మనం గత వారం, అంతకుముందు వారం చెప్పుకున్నట్టు ఒక పెళ్లిలో స్వామి రాకపోయినా కానీ ఆయన వీడియో క్యాసెట్లో చూస్తే స్వామి వచ్చి కూర్చున్నట్టుగా కనపడిందట. ఫస్ట్ స్వామి కనపడ్డారు. ఇక్కడేమో వీళ్ళు వీడియో తీశారు, అందరూ రికార్డ్ అయ్యి ఉన్నారు. ఇతను ముందు వచ్చినోడు ఉన్నాడు, ఇతను తర్వాత వచ్చినోడు, ఇతను మాత్రం లేడట. ఎంత చూడండి సంకల్పం ఎలా ఉంటుందో. ఇక వీళ్ళు తట్టుకోలేకపోయారు. బీఆర్కే గారు, మిగిలిన వాళ్ళు డివోటీస్ ఉంటారు కదా, స్వామి ఏదో ఇచ్చేశారు. వెళ్ళిపోయి, స్వామీజీ మీరు ఏదో స్పెషల్ ప్రసాదం ఇచ్చారు, వాళ్ళు చెప్పట్లేదు, మీరన్నా చెప్పండి అన్నారట. అంటే అప్పుడు స్వామి అన్నారంట, మాకు ఇష్టమైన వాళ్ళకి మాకు ఇష్టమైన ఇస్తాం, అలా అడగకూడదు, చెప్పకూడదు అన్నారట. అది నేనేది, మనం అలాంటి అనుగ్రహానికి పాత్రలం కావాలి. అంటే ఏ పని చేస్తే ఆయనకి ఇష్టం అవుతాం అనేది మనం తెలుసుకొని దాన్ని ప్రవర్తించాలి. జీవితంలో వాళ్ళొక్కళ్ళు మనకి ఉంటే చాలు. మనం ఇప్పుడు అనుకుంటాం, అమ్మో ఇది లేకపోతే ఉండలేము, అది లేకపోతే ఉండలేము, ఇది లేకపోతే ఉండలేము అనుకుంటాం. కానీ మనకి బాబా చేతిలో క్లియర్గా చెప్తారు. బాబా దగ్గరికి వచ్చి, బాబా ఆయన ఎక్కడికో వెళ్ళారు అంటే బాబా ఏం చెప్పారు అంటే, భర్త లేనప్పుడు ఏమనుకుంటుంది, ఉంటే అన్నీ బాగుంటాయి అనుకుంది. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆయన అన్నాడు ఒకసారి, ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు, నాతో మాట్లాడు, నన్ను పట్టించుకోడు అని చెప్పారు. ఇదేంటి నేను వచ్చి నా బాధ చెప్పుకోవాలంటే బాబా మళ్ళీ మనకి ఎదురు చెప్తూ ఉన్నారు, ఆయన దుఃఖిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని. తర్వాత భర్త తిరిగి వచ్చాడు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఆయన లేని రోజులే మేలు అనుకుంది. అంటే మనం అనుకునేవన్నీ కూడా మనకి సౌఖ్యాన్ని సుఖాన్ని ఇస్తాయి అనుకుంటేనే మనం అది కావాలనుకుంటాం. ఇప్పటిదాకా మన అనుకున్నా కానీ అది కనుక మనకి సుఖాన్ని ఇవ్వట్లేదు, సౌఖ్యాన్ని ఇవ్వట్లేదు, మనకి ఇబ్బంది కలుగజేస్తుంది అంటే దానికి మీద మనం ఇప్పుడు దాకా అదే ముఖ్యం అనుకున్నది కూడా మనకి ఉండదు అనమాట. అందుకే బాబా అంటారు, మనతో ఎప్పుడు ఉండేది భగవంతుడే కూడా ఉండేది, కానీ మనకి కనపడ్డు వినపడ్డు, ఆయన కోసం మనం తప్పించాలి అని. తర్వాత వాడికి అర్థమైంది అని. అట్లా ఇక్కడ ఏమన్నారు స్వామి, మాకు ఇష్టమైన వాళ్ళకి మాకు ఇష్టమైనది ఇస్తాం, అది ఏంటనేది అడగకూడదు, చెప్పకూడదు అన్నారట. ఎంత అద్భుతమో, అంటే ఎంత అదృష్టవంతుడో చూడండి. అట్లానే ఒకరోజు ఈ రామచంద్రారెడ్డి గారు ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి ఎట్లయినా పాద నమస్కారం చేసుకోవాలని కోరుకుండేదట. కానీ పాద నమస్కారం చేసుకోవాలంటే ముందు స్వామి అనుమతి తీసుకోవాలి. ముందు స్వామి ఇచ్చిన చెప్పిన ముందున్నోళ్ళు లేదు తాకూడదు అంటే ఏదో చెప్తారు కదా, మీరంతా వెళ్ళనివ్వరు అది ఇది అని అనుకుంటూ ఉన్నారట. రోజు అతనికి పొద్దున్న 4 లేచి సైకిల్ మీద పాలు క్యాన్ పెట్టుకొని అందరికీ పాలు పెట్టడానికి వెళ్తూ ఉండేవారట. సరే అట్లానే బయలుదేరి రోజు వెళ్తూ ఉంటే ముందే ఏదో ఒక జ్యోతిలాగా కనపడుతూ ఉందట. జ్యోతిలాగా వెళ్తూ ఉంటే ఏంటో అర్థం కాక అతని క్యూరియాసిటీ పెరిగి సైకిల్ స్పీడ్గా దొక్కుకుంటూ ఆ ముందుకు వెళ్ళేసరికి అప్పుడు స్వామి కనపడ్డారట. తెల్లవారుజామున 4 గంటలకి ఈయనకి ముందేమో ఒక జ్యోతిలాగా కనపడుతూ ఉన్నారు. తీరా అక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తే స్వామి అట. ఇంకంతే, ఆయనకి పాద నమస్కారం చేసుకునే అవకాశం వచ్చింది అన్న తలంపు రాగానే ఆ సైకిల్కి పాలు ఉన్నాయా, పాలు క్యాన్ కట్టానా అని కూడా ఆలోచించకుండా దిగి స్టాండ్ కూడా ఎక్కడ వదిలేశాడట. వదిలేసి వెళ్ళిపోయి స్వామి పాదాల మీద పడిపోయి స్వామి పాద నమస్కారం చేసుకున్నారట. స్వామి చూసి నవ్వి ఆయన అట్లా నడుస్తూ ఆ అంతర్ధానం అయిపోయారు. ఇతను లేచి ఆనందంలో చూస్తే
ఆ పాల క్యాను సైకిల్ పక్కన పడున్నాయి, కానీ ఒక్క బొట్టు పాలు కూడా బయటికి కొలకలేదట. అంటే ఆయన భక్తికి స్వామి ఇచ్చిన అనుగ్రహం అనమాట. మామూలుగా మనకి ఏదైనా బరువుది పడితే ఉంటుందా? ఆ మూతలు ఏమైనా లాక్ చేసి అవి ఉంటాయి. మామూలుగా కట్టుకొని అందరికీ పాల్గొనడానికి వెళ్ళేవాడు దాన్ని ఏమి గట్టిగా మనకి అసలు బయటికి రాకుండా బిగించరు, తీయాలి కాబట్టి. కానీ స్వామిని చూసిన ఆనందంలో, ఆయన పాద నమస్కారం చేసుకునే అవకాశం దొరికింది అన్న ఆనందంలో అతను ఒక్కసారికి ఆ సైకిల్ని వదిలేసినా కానీ ఒక్క చుక్క కూడా కింద పడకుండా అతను ఎంత సంతోషంతో అట్లా స్వామి పాద నమస్కారం చేసుకొని అతను అట్లా వెళ్ళగలిగాడు అనమాట. స్వామీజీకి ఇందాక మనం అనుకున్నట్టు దివ్యశ్రవణ దాన్ని కూడా ఒకసారి కారం కృష్ణమూర్తి గారు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉండారట. స్వామీజీ హటకేశ్వరం ఆశ్రమం నుంచి 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు, అంటే వాళ్ళ ప్రాజెక్ట్ పనిలో పనిచేస్తూ ఉండేవారు కదా. రోజు రాగానే సాయంత్రం స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళేవారట. అట్లా ఒకరోజు రాగానే ఇంటికి రాగానే స్వామి పిలిపిని పడుతుందట. ఒరే కృష్ణమూర్తి, తొందరగా రారా, నాన్నగారు వచ్చారు జిల్లెళ్ళమూడి నుంచి అని వినపడుతుందట. ఇతనికి అర్థం కావట్లా, ఎక్కడ ఆశ్రమం కనీసం 6 కిలోమీటర్లే ఉంది, ఇక్కడ ఇంట్లోకి వినపడుతూ ఉంది. ఒరే కృష్ణమూర్తి తొందరగా రా, జిల్లెళ్ళమూడి నుంచి నాన్నగారు వచ్చారు. అంటే జిల్లెళ్ళమూడి అమ్మగారి భర్త అనమాట, బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు. ఆయన వచ్చారు. వాస్తవానికి నాన్నగారు ఎక్కడికి రారు, అమ్మే నాన్నగారి రూపంలో వచ్చింది. అమ్మే నాన్నగారి రూపంలో వచ్చింది. అంటే ఆయన ఇప్పుడు రారు, కానీ ఇప్పుడు నాన్నగారు వచ్చారంటే అర్థం ఏంటి? అమ్మగారే నాన్న రూపంలో వచ్చారు, నువ్వు త్వరగా రా అని అంటూ ఉన్నారట. వెళ్ళి తన భార్యకి చెప్పాడు, శారదాకి, ఇట్లా స్వామివారి పిలుపుని పడుతూ ఉంది, తొందరగా రమ్మంటున్నారంటే. ఏంటంటే పిచ్చా మీకు, స్వామి ఎక్కడ ఉన్నారు? 6 కిలోమీటర్ల అవతల ఆశ్రమంలో ఉన్నారు, మీకు అక్కడ పిలిస్తే ఇక్కడే పడతాం ఏంటి? మీరు ఏదో భ్రమలో ఉన్నట్టున్నారంట. కాదే, నాకు స్వామి పిలుపు వినపడుతూ ఉంది, తొందరగా రమ్మంటున్నారు అంటే, సరే నీళ్లు పెడతానని చెప్పి మరి వేడి నీళ్లు పెట్టడానికి నీళ్లు కాయడానికి పెట్టిందట. ఇతనికేమో మళ్ళీ వినపడుతుంది స్వామి పిలుపు. ఇతను నువ్వు నీళ్లు కాగేదాకా నేను ఆగలేను, చనీళ్ళు స్నానం చేస్తానని చనీళ్ళు స్నానం చేసేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుందామని గురు బ్రహ్మ గురు విష్ణు అంటున్నాడంట. అనగానే స్వామి తలుపు తీసుకొని లోపలికి వచ్చారట. లోపలికి వచ్చి వాడు కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చున్నారట. మరి నాకు ఇప్పుడు చెప్పడానికి మాట్లాడటానికి సమయం లేదు, నాన్నగారు వచ్చున్నారు, నువ్వు తొందరగా మన వాళ్ళందరినీ తీసుకొని రా, అమ్మే నాన్నగారి రూపంలో వచ్చారు, అమ్మకు పాత పూజ చేసుకోవడానికి కుంకుమ పూజకి 1 కిలో కుంకుమ, కావలసిన పూజా సామాగ్రి ఇవన్నీ తీసుకొని రా, నాన్నగారికి బట్టలు పెట్టడానికి ఖాదీ బట్టలు అయితే మంచిది, ఖాదీ బట్టలు తీసుకొని రా, వచ్చేటప్పుడు ఒక 2 క్యారియర్లు భోజనం ఏర్పాటు చేసి తీసుకురా, నువ్వు అన్నీ రెడీగా పెట్టుకుంటే 8 నేను కారు పంపిస్తాను అని చెప్పి స్వామి అక్కడే అంతర్ధానం అయిపోయారట. చూడండి, ఆ రూమ్లో అలా కనపడ్డారు. ఇతను భయపడిపోతున్నాడంట. రోజు చూసే స్వామే, కానీ ఆయన హటకేశ్వరంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగానే ఉంది. ఆయన ఒక్కసారికి వచ్చి మన ముందు ప్రదక్షిణ ఎదురే, తొందరగా రారా, అక్కడ నాన్నగారు వచ్చారు, మనం ఈ కావాల్సిన అందరినీ పిలుచుకొని రండి, మీరందరూ పూజ చేసుకుంటారు కానీ అమ్మాయి వచ్చింది అని చెప్తా ఉంటే, ఇదేంటి స్వామి మన ఇంట్లో కనపడిపోయారు, పూజా మందిరంలో కనపడిపోయారు, మాట్లాడుతూ ఉన్నారు, నిజమా కాదా అని అట్లా అయ్యేసరికి, సరే ఇప్పుడు ఇన్ని చెప్పారు, మరి భోజనం అన్నారు, ఈ సామాన్లన్నీ ఎట్లా వస్తాయి ఏంటో అనుకొని భక్తులందరికీ చెప్పమన్నారు అనుకోని ఇట్లా బయటికి రాగానే ఎవరో తెలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడో ఎవరో వచ్చారట. అక్కడికి సైకిల్ మీద కరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చారట. అయితే నువ్వు వెళ్ళి ఆ వెస్ట్రన్ కాలనీ అంటే సున్నిపెంట ఒక పక్కన, వెస్ట్రన్ కాలనీ ఒక పక్కన అనమాట, అక్కడ ఉన్న డివోటీస్ కూడా చెప్పు ఇట్లా వచ్చి స్వామి ఆశ్రమానికి రమ్మన్నారని చెప్పి, సరే ఆ సున్నిపెంటలోనే ఒక శంకర విలాస్ అనేది ఒక హోటల్ ఏదో ఉందట, అక్కడికి వెళ్ళి అతనికి చెప్పారట. స్వామివారికి అంటే ఇంకా సంకల్పం అయిన తర్వాత ఏముంది, నేను సిద్ధం చేస్తాను 2 క్యారియర్లు భోజనం అవన్నీ అని చెప్పి అతను సిద్ధం చేశాట. కావాల్సినవన్నీ తీసుకొని అయ్యేసరికి కరెక్ట్గా 8 గంటలకి స్వామి ఎవరినో కారు పంపించారట. ఆయన అనుకుంటే వచ్చేయాలి కారు. అట్లా రాగానే ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత చక్కగా అక్కడ మరి వెళ్ళారు. వీళ్ళెవరికి మంత్రాలు రావు, ఇంకా స్వామి పక్కన కూర్చొని మంత్రాలు చెప్పి వీళ్ళ చేత ఆయనకి కుంకుమ పూజ చేశారట. అంటే ఆయన రూపంలో అమ్మకే కుంకుమ పూజ చేశారు. చేసిన తర్వాత ఇంకా అయిపోయింది పూజ, వీళ్ళందరూ సంతోషపడిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి జిల్లెళ్ళమూడి అమ్మతోటి నాన్నగారు అంటున్నారట, నీకు తెలుసా నేను అక్కడికి వెళ్ళినప్పుడు పూర్ణానందుడు కూడా తన భక్తుల చేత నువ్వు చేయించినట్టుగానే కుంకుమ పూజ పాదపూజ చేయించాడు. విశేషం ఏంటో తెలుసా, అప్పుడు నీ సమాధిలోకి వెళ్ళిపోయాను ప్రయత్నం లేకుండానే అన్నారట. అంటే అమ్మ చిన్నగా చూసి నవ్విందట. ఆయనకేమో స్వామీజీ అంటే అమితమైన ప్రేమ నాన్నగారికి.
ఎవరికి ఉండదు? జల్ముడమ్మ అట్లానే ఉండేవారు, స్వామి కూడా వాళ్ళ పట్ల అట్లానే ఉండేవారు. తల్లి లేని శివుకి తల్లి లభించినట్లుంది అనేవారు అమ్మని చూసి. అట్లానే ఆయన కూడా స్వామి పట్ల ఎంతో ఇదిగా ఉండేవారు. అట్లా అప్పుడు ఆ పూజ జరుగుతున్నంతసేపు అప్పుడు నా ప్రయత్నం లేకుండానే నేను సమాధిలోకి వెళ్ళిపోయాను అన్నారట, సమాధి స్థితిలోకి. అట్లా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ వినాలన్నా ఆయన మాటలు వినపడుతూనే ఉంటాయి. అక్కడ ఉన్నారనుకుంటున్నాం, ఎప్పుడు ఆయన మనతోనే ఉంటారు, మన శ్వాసగా ఉంటారు, మన ఆత్మగా ఉంటారు. అయితే దాన్ని గుర్తించి ఆయన మనతోనే ఉన్నారని గుర్తుపెట్టుకుంటేనే అటువంటి అనుభవాన్ని మనం కూడా పొందగలుగుతాం అన్నమాట. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. సద్గురు పూర్ణానంద